ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక సెషన్లోనికి మమ్మల్ని నడిపించి మీ అమూల్యమైనటువంటి మాటలు మా కొరకు సిద్ధం చేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. మీ పిల్లలు వినువారు మాత్రముగా ఉండి వారిని వారు మోసపుచ్చుకోక ప్రతి మాటను ఆలోచిస్తూ తండ్రి తద్వారా మీకు దగ్గరై మీ కొరకు పని చేయనట్లుగా సహాయం చేయమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మొదటి సెషన్లో మనం మొదటి భాగాన్ని ముగించుకున్నాం. మొదటి భాగాన్ని అనేక విషయాలను మనము ఆలోచించగలిగాం. నహూము గ్రంథం, అందులోని మొదటి భాగం. నహూము గారు ఎవరి కొరకైతే దేవోక్తిని ప్రచురము చేశారో ఆ నీనెవే, ఆ పట్టణం, దాని భవిష్యత్తు, ఈ అష్షూరు సామ్రాజ్యం యొక్క భవిష్యత్తును, ప్రత్యేకించి దీని రాజధాని నీనెవే, దీని భవిష్యత్తును తెలియజేసే గ్రంథంగా నహూము గ్రంథాన్ని మనం చూసాం. పరిపూర్ణంగా ఒక విషయం మనకు అర్థం కావాలంటే దాని వెనుకల చరిత్ర మనకు తెలియాలన్న ఉద్దేశంతో మొదటి భాగంలో అంతా కూడా దేవుని పిల్లలైన లేదా దేవుని పిల్లలుగా పిలువబడినటువంటి ఇశ్రాయేలు జనాంగానికి జరిగినటువంటి పరిస్థితులు, అందులో అష్షూరు పాత్ర, దేవుడు వారిని ఒక సాధనంగా వాడుకున్నాడన్న విషయాన్ని మనం మొదటి భాగంలో గమనించాం. ప్రియులారా, ఇంతకుముందు మనము రాజుల 2వ గ్రంథంలో 18వ అధ్యాయంలో చూసినట్టుగా క్రీస్తు పూర్వం 722లో మరి ఇశ్రాయేలీలను అష్షూరు రాజులు మరి వారు చెరపట్టుకొని వెళ్ళిపోయినట్టుగా మనం చూసాం. ఇక మనం 2వ భాగంలో ప్రవేశిస్తున్నాం కనుక జాగ్రత్తగా ఆలకించగలిగితే ఈ 2వ భాగంలో అష్షూరు రాజులు, ఈ అష్షూరు రాజు సామంత రాజులు, వీళ్ళందరూ కూడా చక్రవర్తులు. వీళ్ళ పరిస్థితి ఏ విధంగా అయిందంటే, మమ్మల్ని మించిన మొనగాడి ప్రపంచంలో లేరు, మేము ఎక్కడికి వెళ్ళినా మాదే విజయం అని వీరు తమ గురించి తాము ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టి ఒక రకంగా దేవుని ఎదుట మహాఘోరమైన తప్పు చేసినట్టుగా మనము లేఖనాల్లోకి వెళితే అర్థమవుతుంది. ఒకసారి ఆ భాగాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 2వ భాగంలోకి వెళ్ళిపోతున్నానండి. యెషయా గ్రంథము 10వ అధ్యాయం రాసుకోవాలి. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 5 నుంచి ప్రతి మాటను మనం ఆలోచిద్దాం. 5వ వచనము నుంచి ప్రతి మాటను మనము చూద్దాం. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 5 నుంచి. అష్షూరీయులకు శ్రమ. మొదటి భాగంలో ఇశ్రాయేలీయులకు శ్రమ అన్న విషయాన్ని చూసాం, మర్చిపోకూడదు. మొదటి భాగంలో ఇశ్రాయేలీయులకు శ్రమ అని అన్నాడు. ఈ 2వ భాగానికి వచ్చేసరికి ఎవరినైతే తన పాత్రలుగా, సాధనాలుగా వాడుకున్నాడో ఆ అష్షూరీయుల భవిష్యత్తు చెబుతున్నాడు. అష్షూరీయులకు శ్రమ. ఎందుకు ఈ శ్రమ? దేవుడే కదా వీరిని వాడుకుంది. ఎందుకు ఈ శ్రమ?
ఈ ప్రశ్నతో మనం మొదలు పెడదాం. ఆ కారణాలన్నీ కూడా కింద కనపడతాయి, చూద్దాం. వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. అంటే నేను పెట్టాను. భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకు, కొల్లపెట్టుటకు, వీధులను త్రొక్కించుటకు, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించెదను అని చెబుతున్నాడు. నేను వాడుకుంటున్నాను వీరిని. నా దృష్టిలో ద్రోహులైన వారిని, దొంగలను శిక్షించాలంటే వీరిని కొద్ది రోజులు నేను వాడుకోవాలనుకుంటున్నానని వాడుకుంటున్నాడు దేవుడు. అయితే అష్షూరు రాజుల ఆలోచన ఎలాగుందో 7వ వచనంలో నుంచి చెబుతున్నాడు. చూడండి, కాన్సన్ట్రేట్. 7వ వచనం నుంచి. అయితే అతడు అలాగుననుకొనడు. అతడు అనగా ఎవరు? అష్షూరు రాజులు. అతడు అలాగననుకొనడు. అది అతని ఆలోచన కాదు. అతని ఆలోచన విధానం ఎలాగుందో చెబుతున్నాడు. నాశనము చేయవలెననియు, చాలా జనములను నిర్మూలము చేయవలెననియు అతని ఆలోచన. ఈ రాజుల ఆలోచన ఎలాగుంది? దొరికిందే ఛాన్స్ కదా అని అందరినీ నాశనం చేయాలి, చాలా జనములను నిర్మూలము చేయాలి అన్న ఆశిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. 8వ వచనం. అతడు ఇట్లా అనుకొనుచున్నాడు. ఇది దేవుడు చెబుతున్నాడు తన ప్రవక్త ద్వారా. జరగక మునిపే వారి భవిష్యత్తును చెబుతున్నాడు యెషయా గారి ద్వారా. మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇక్కడ అష్షూరీయులను దేవుడు తను వాడుకుంటున్నప్పటికీ ఆలోచించాలి. అష్షూరీయులను తాను తన పని కొరకు వాడుకుంటున్నప్పటికీ తన పనిలో ఉన్న వారిని కూడా దేవుడు పరిశీలిస్తున్నాడు. తన పనిలో ఉన్న పని వారిని కూడా దేవుడు పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. వాళ్ళ హృదయం ఎలాగుంది, వారి ఆలోచన ఎలాగుంది. ఈరోజు మనం కూడా దేవుని పని చేస్తుంటాం, రకరకాల పనులు చేస్తుంటాం దేవునికి సంబంధించినవి. ఏదో నేను పని చేస్తున్నాను కదా, నేను ఏం చేసినా నడుస్తుంది, ఏం మాట్లాడినా నడుస్తుంది, ఎలాంటి దారిలో వెళ్ళిపోయినా నడుస్తుంది అని అనుకుంటే దేవుని పనివారు, అది చాలా పొరపాటు. పలానా విషయం పలానా వారికి వెళ్ళి మీరు చెప్పండి అని చెప్పినప్పుడు దేవుడు ఎవరినైతే పంపిస్తున్నాడో వారిని కూడా పరిశీలిస్తాడు. అష్షూరీయులను గురించి జాగ్రత్తగా ఆలోచించండి. 7వ వచనం. అతడు అలాగుననుకొనడు. అది అతని ఆలోచన కాదు. అష్షూరీయుల ఆలోచనను కూడా దేవుడు పసిగడుతున్నాడు. 8వ వచనం. అతడు ఇట్లా అనుకొనుచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కారా? ఇది చూడండి, కొమ్ములు మొలుస్తున్నాయి ఇప్పుడు. నా అధిపతులందరూ మహారాజులు కారా? కల్ను కర్కెమీషు వలె, కల్ను అనే ప్రాంతం కర్కెమీషు వలె ఉండలేదా? హమాతు అర్పాదు వలె ఉండలేదా? షోమ్రోను దమస్కు వలె ఉండలేదా? అష్షూరు రాజులు ఇలా అనుకుంటున్నారు. విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా, వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా. ఎప్పుడైతే షోమ్రోను జయించాడో 2వ రాజులు 18వ అధ్యాయంలో, ఎప్పుడైతే ఇశ్రాయేలును జయించాడో ఇతను ఆలోచించడం మొదలుపెట్టాడు. పెద్ద పెద్ద వారిని జయించిన చరిత్ర నాది, పెద్ద పెద్ద వారిని జయించిన చరిత్ర నాది. 11. షోమ్రోనునకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా అని అనుకున్నాడు. పాయింట్ ఏంటంటే, ఇశ్రాయేలును చెరపట్టాడు. చెరలోకి వెళ్ళిపోయింది ఇశ్రాయేలీల, యూదుల? ఉదయం చెప్పాను, యూదులు కాదు. ఎప్పుడైతే ఇశ్రాయేలీలను అష్షూరీయులకు అప్పగించాడో ఈ అష్షూరు రాజుకి ఎవరి మీద కన్నుపడింది? ఇప్పుడు అష్షూరు రాజుకి ఎవరి మీద కన్నుపడుతోంది? యూదుల మీద కన్నుపడి, యూదుల మీద కన్నుబడి యూదులను కూడా అటాక్ చేయాలని ఆలోచిస్తున్నాడు. హలో, రైట్. షోమ్రోనును ముట్టడించాను నేను, సమరయ్య. ఇశ్రాయేలును చెరపట్టినట్టుగా యూదులను, యూదయ దేశంలో ఉన్న యెరూషలేమును ఏదో ఒక రోజు పట్టుకుంటాను. అసలు నా చేతి నుంచి తప్పించుకునే దమ్ము యెరూషలేముకు ఉందా అనుకుంటున్నాడు ఇప్పుడు. చిన్నప్పుడు ది అరబ్ అండ్ ద క్యామెల్ అన్న స్టోరీ మీరు వినే ఉంటారు. ది అరబ్ అండ్ ద క్యామెల్. ఒక అరబ్బీయుడు వంటనేసుకొని ఎడారిలో వెళ్తున్నాడు.
రాత్రి టెంట్ వేసుకొని పడుకున్నాడు. ఒంటెకి చలి పుట్టింది. కాళ్ళు ఒకటి పెట్టుకుంటాను అలో చేయని అడిగిందట ఒంటె. సరేలే పాపం కదని కాళ్ళు అలో చేశాడు. కొద్దిసేపు అయిన తర్వాత తల ఒకటి పెట్టుకుంటాను అలో చేయని అడిగిందట. తలనే అడుగుతుంది కదా అని తలను అలో చేశాడట. కొద్దిసేపు అయిన తర్వాత బాడీ కూడా పెట్టుకుంటాను, తోక ఒకటి బయట పెడతాననిందట. పోనీలేని అలో చేసేసరికి లోనికి వచ్చి అరబ్బును బయటకు పంపించేసింది. ది అరబ్ అండ్ ద క్యామెల్. ప్రియులారా, దేవుడు షోమ్రోను వరకే వీళ్ళని అలో చేశాడు. యెరూషలేమును పట్టుకోకుండా ఉందునా నేను? అసలు నా వెనుకల చరిత్ర చూస్తే ఎంతమందినో మట్టి కరిపించిన మొనగాడిని నేను. వీళ్ళెంత, వీళ్ళ బ్రతుకెంత అని కారణము లేకుండా యూదుల మీద దాడి చేయడానికి రెడీ అవుతున్నాడు ఇప్పుడు అష్షూరు రాజు. దేవుడు అప్పగించలేదు యూదులను. రైట్, ఇంకా కిందికి చూద్దాం. 12. కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతా నెరవేర్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టియు అతని కన్నుల అహంకారపు చూపులను బట్టియు అతని శిక్షింతును. భవిష్యత్ ఎంత ఖచ్చితమైన న్యాయము కలిగిన వాడు దేవుడు చూడండి. ఒకవైపు తన పని చేయమని అష్షూరులకు పని అప్పగించాడు, కానీ పని చేస్తున్న వారిని కూడా వారి హృదయాన్ని గమనిస్తున్నాడు. బైబిల్లో ఉంటుంది, హృదయములను పరిశోధించువాడు యెహోవా. ఆయన హృదయము కంటే అధికుడై సమస్తము ఎరిగినవాడు. ఆయనకు మర్మమైనదేది లేదు, ఆయనకు రహస్యమైనదేది లేదు. ఈరోజు దేవుని పని చేయాలి అని అనుకుంటున్నవారు కానీ, నేను దేవుని పని చేస్తున్నాను అని అనుకుంటున్నవారు కానీ ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఆయన పని చేస్తున్న నన్ను కూడా ఆయన పరిశోధిస్తున్నాడని మర్చిపోకూడదు. దావీదు గారు అంటారు, నేను పండుకున్నప్పుడు కూడా నీ కన్నులు నన్ను చూచుచున్నవే. నా హృదయాన్ని, నా మాట నా నోటికి రాక మునుపే నేను ఏం ఆలోచిస్తున్నానో నీకు తెలుసు తండ్రి అంటున్నాడు దావీదు గారు. దేవుని పనిలో ఉన్న మహారాజైన దావీదు గారు. నేను ఆయన పనే చేస్తున్నాను కదా, నేను ఏం చేసినా నడుస్తుంది అని అష్షూరు రాజు అనుకుంటున్నాడు. అష్షూరు రాజు అలా అనుకోకపోవచ్చు. నేను దేవుని పనిలో ఉన్నానన్న ఫీలింగ్ కూడా లేదు. కాకపోతే ఒక్కటి మాత్రం నిజం, హృదయ గర్వం, అహంకారం. హృదయ గర్వం, అహంకారం. పనిలో ఉన్నవారు ఎప్పుడు కూడా తమ గురించి తాము ఎక్కువగా ఆలోచించకూడదు. అష్షూరు రాజు చేస్తున్న తప్పది. నేను కాకపోతే ఆయనకి ఇంకొకరు దిక్కులేరు అన్నంత ఫీలింగ్. మనుషులకు ఉండే పెద్ద బలహీనత ఏంటంటే అండి, దేవుడు కొంచెం వాడుకున్నాడు అని అంటే ఏ ఫీలింగ్కి వచ్చేస్తారంటే, ఇక నాకు మించిన వాడు, నాకు సరైన వాడు, ఏమండి దేవుడికి నేను తప్ప ఇంకొక దిక్కు లేడు అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తారు. దేవుని దగ్గరకు వచ్చి బిల్డప్ ఇవ్వడం ఏంటి? ఒకరోజు బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు బాప్తిస్మ ఇస్తున్నారు. పరిసయ్యుల తెగలో చాలామంది వచ్చారు. వారి హృదయాన్ని ఎరిగినటువంటి బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు, ఎందుకు మీకు ఆ గర్వం, ఎందుకు మీకు ఆ అహంకారం? మేము అబ్రహాము పిల్లలమని గొప్పలు చెప్పుకుంటున్నారేమో, దేవుడు అనుకుంటే రాళ్ల వలన పిల్లలను పుట్టిస్తాడు అబ్రహాముకి, మీరెంత అని అడిగాడు. యేసుప్రభు యెరూషలేములో అడుగు పెడుతుంటే సియోను రాజుకు స్తోత్రమని కేకలు వేశారు శిష్యులు. అప్పుడు పక్కనున్న పరిసయ్యులు, నీ శిష్యులను ఊరుకుండమని చెప్పు అని అన్నారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి? వీళ్ళు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలేస్తాయి, జాగ్రత్త అన్నాడు. ఏంటి, నా ఫాలోవర్స్ వీళ్ళు మాత్రమే అనుకుంటున్నారేంటి? చూద్దాం ఆ మాటలు కొన్ని. మనిషి తత్వం మీకు అర్థం కావాలి, అందుకోసం చెబుతున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనము చూద్దాం ప్రియులారా. 8-9. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు. మేము అబ్రహాము పిల్లలం. అబ్రహాము పిల్లవాడివైతే అబ్రహాము ఉన్న క్యారెక్టర్ నీకుందేంటి? మా నాన్న అబ్రహాం అని చెప్పి కొడుకులేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మేము అబ్రహాము పిల్లలమని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడు.
ఏమనుకుంటున్నారు దేవుని గురించి అని అంటున్నాడు యోహాను గారు. మరొక మాట చూద్దాం. లూకా సువార్త 19. లూకా సువార్త 19 మీరు రాసుకోవడం 37 నుంచి 40 రాసుకోండి. 37 నుంచి 40, 39, 40 మనం చదువుకుందాం ప్రస్తుతం. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను. ఎప్పుడు కూడా దేవుడు ఇతడు తప్ప నాకు ఇంకొకటి లేడు ఆప్షన్ అని అనుకోడు. దేవుడు ఇతడు తప్ప నాకు ఇంకొకటి లేడు అని అనుకోకూడదు. కనుక దేవుని పనిలో ఉన్న వారికి గర్వం పనికిరాదు. దేవుని పనిలో ఉన్న వారికి అహంకారం పనికిరాదు. నేనే అనగానే దేవుడు అక్కడ లేస్తాడు. కేసు ఆయన దగ్గరికి వెళ్తుంది. వన్ అండ్ ఓన్లీ అన్నారు అనుకోండి, కేసు దేవుని దగ్గరికి వెళ్తుంది. వద్దాం 12వ వచనం. నేను ఎక్కడున్నాం? యెషయా గ్రంథం 10:12. యెషయా గ్రంథం 10:12. నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టియు అతని కన్నుల అహంకారపు చూపులను బట్టియు అతని శిక్షింతును. 13. అతడు అనుకుంటున్నాడు నేను వివేకిని. ఏమనుకుంటున్నాడు ఈ అష్షూరు రాజు? నేను వివేకిని, నా బాహుబలము చేత నా బుద్ధి చేత అలాగూ చేసి తిని, నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకొంటిని, మహాబలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేసి తిని, పక్షి గూటిలో ఒకడు చెయ్యి వేసినట్లు జనముల ఆస్తి నా చేత చిక్కెను. ఇది ఏమనుకుంటున్నాడు చూడండి. ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకొనున్నప్పుడు రెక్కను ఆడించినది అయినను నోరు తెరిచినది అయినను కిచకిచలాడునది అయినను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు చెప్పండి అష్షూరు రాజు? ప్రపంచంలో నాకు మించిన వాడు ఇంకొకడు లేడు. ఇదంతా ఎవరు చూస్తున్నారు పైన? దేవుడు చూస్తూ అంటున్నాడు 15వ వచనంలో, ఒరే గొడ్డలి తనతో నరుకువాన్ని చూచి అతిశయపడునా? ఎంత అద్భుతమైన మాట అది. రంపము తనతో కోయువాని మీద పొగడుకొనునా? 16వ వచనం. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా బలిసిన అష్షూరియుల మీదికి క్షయరోగము పంపును, వారి క్రింద అగ్నిజ్వాలలు గల కొరవి కట్టె రాజును. భవిష్యత్ చదివారు ఇప్పుడు 10వ అధ్యాయం యెషయా గ్రంథం. దేవుని ఎదుట అహంకారిగా మారిపోయాడు అష్షూరు రాజు. మీకు ప్రవక్తల గ్రంథంలో ఒక మాటను చూపించాను, ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను. అష్షూరు రాజులలో ఎంతోమంది అష్షూరు రాజులు ఉన్నారు. ఒక షల్మెనేసెరు, అదొక రాజు పేరు. అష్షూరు రాజులలో ఒక రాజు పేరు. తిగ్లప్తిలేసెరు, అది మరొక రాజు పేరు. ఏమండి, అలా అష్షూరు రాజులలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు సన్హెరీబు. ఇతడి గురించి అవసరం, అందుకే చెబుతున్నాను. ఈ అష్షూరు రాజులలో ఒక రాజు పేరు సన్హెరీబు. ఇశ్రాయేలును దోచుకున్న తర్వాత షల్మెనేసెరు, ఇశ్రాయేలును చెరపట్టిన తర్వాత ఈ అష్షూరు రాజులలో ఒక రాజుగా మారిన వాడే సన్హెరీబు. ఈ సన్హెరీబు అన్న రాజుకి యెరూషలేం పైన కన్నుబడింది. ప్లీజ్, ఈ సన్హెరీబ్ అన్నటువంటి రాజుకి యెరూషలేం మీద కన్నుబడి యెరూషలేము పెరిగి దాడికి వచ్చాడు. ఇప్పుడు దేవుని పర్మిషన్ లేదు. అప్పుడు యూదులకు రాజుగా హిజ్కియా అన్నటువంటి రాజు ఉన్నాడు. హిజ్కియా అంటే మీ అందరికి తెలుసు. ఒకప్పుడు హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా యెషయా ప్రవక్త వచ్చి చెబుతాడుగా, నీ ఇంటిని చక్కబెట్టుకొని. ఆ హిజ్కియా రాజు దేవునిని ప్రార్థన చేసి 15 సంవత్సరాలు ఆయుష్ తెచ్చుకుంటాడే, ఆ హిజ్కియా రాజు పరిపాలిస్తుండగా అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి తన సైన్యముతో వాడి మాటలు, యెషయా గ్రంథం 10వ అధ్యాయంలో ఉన్న మాటలు ఒక్కసారి మైండ్లో పెట్టుకొని ప్రాక్టికల్గా అతని నోట నుంచి వస్తున్న మాటలు ఒక్కసారి మీరు చూడండి. రాజుల 2వ గ్రంథం 18. రాజుల 2వ గ్రంథం 18 మీరు రాసుకొనవలసినటువంటి భాగం. ముందుగా రాసుకోండి, తర్వాత చూడండి. రాజుల 2వ గ్రంథం 18 13వ వచనము నుంచి 19వ అధ్యాయం మొత్తం ఇదంతా చదవాలి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. రాజుల 2వ గ్రంథం 18 13వ వచనము నుంచి 19వ అధ్యాయం మొత్తం చదువుదాం. అంత చదవకున్న కొన్ని విషయాలు చదువుదాం. అయితే ఇదే భాగము యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది.
అది కూడా నోట్ చేసుకోండి. యెషయా గ్రంథం 36వ అధ్యాయము 37వ అధ్యాయము. యెషయా గ్రంథం 36వ అధ్యాయము 37వ అధ్యాయము చదివితే 2వ రాజుల్లో నేను చెప్పిన భాగం సేమ్ మీ కంటికి కనపడుతుంది. అది కూడా రాసుకోండి. రాజుల 2వ గ్రంథం 18, 13 నుంచి 19వ అధ్యాయం వరకు ఉన్న భాగం ఈజ్ ఈక్వల్ టు యెషయా గ్రంథం 36వ అధ్యాయం 37వ అధ్యాయం. ఓకే, తర్వాత చదవండి. ప్రస్తుతం ఏదో ఒకటే చదువుకోవాలి కనుక రాజులకు వచ్చేద్దాం. రాజుల 2వ గ్రంథం 18, ముందుగా 13 నుంచి చదువుకుందాం. 13 నుంచి. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం మందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకున్నాడు. యూదా దేశం మీదికి దాడికి వచ్చాడు. ఇప్పుడు పట్టుకున్నాడు. యూదా రాజైన హిజ్కియా లాకీషు పట్టణం మందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపి నా వలన తప్పు వచ్చింది అని చెప్పుకుంటూ వచ్చాడు ముందుకి. ఆ తర్వాత ఇతనేదో జరిమానా విధించాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఈ అష్షూరు రాజు వస్తున్నాడు. చూడండి 17వ వచనం. అంతటా అష్షూరు రాజు తర్తానును రబ్సారేసును రబ్షాకేనును లాకీషు పట్టణం నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సమూహముతో పంపెను. వారు యెరూషలేము మీదికి వచ్చి చాకిరేవు మార్గముందున్న మెరక కొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా హిల్కియా కుమారుడును గృహ నిర్వాహకుడునైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యుద్ధకు పోయిరి. అప్పుడు అష్షూరు రాజైన సన్హెరీబు పంపిన వారిలో ఒకడైన రబ్షాకే వారితో ఇలా అంటున్నాడు. ఇప్పుడు చదవండి, ఇప్పుడు చూద్దాం ఏమంటున్నాడు. అష్షూరు రాజు ప్రతినిధి అష్షూరు రాజు మాటలు చెబుతున్నాడు. 19. ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడు మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, దేవుని పిల్లల దగ్గరకు వచ్చి ఇతగాడు మాట్లాడుతున్న మాట చూడండి. నీవు ఈలాగు చెప్పవలెను, నీవు నమ్ముకొని ఆశ్రయాస్పదం ఏ పాటి ప్రయోజనకారి, యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే. ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఐగుప్తుని నమ్ముకొనుచున్నావు కదా. ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసుకొని పోవును. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకుని వారందరికి కట్టివాడే అని చెప్పి 22వ వచనంలో అతను అంటున్న మాటను మీరందరూ చూడాలి. 22వ వచనం. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పేదరేమో. సరే యెరూషలేము నందున్న ఈ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యూదా వారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చిన హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములు పడగొట్టిన ఆయనే కదా యెహోవా. ఇంకా దేవుడిని ఎగతాళి చేయడం మొదలుపెట్టాడు ఇక్కడ నుంచి. తర్వాత మీరు మొత్తం చదువుకుంటారండి. 28వ వచనం చదువుదాం. అదే అధ్యాయం. గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లా అంటున్నాడు వాడు. మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు. చూసారా వీడి హృదయ గర్వపు మాటలు. నహూముకు డోర్ ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. నహూము లాక్ అయి ఉంది. ఆ బుక్కు డోర్ ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. చూద్దాం ఏమంటున్నాడు చూడండి. 28వ వచనం. హిజ్కియా చేత మోసపోకుడి. 29. నా చేతిలో నుండి మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు, యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి. హిజ్కియా పరిస్థితి ఎట్లుందంటే, శత్రువు నీ మీదికి వస్తున్నాడని జనులు చెబితే పర్లేదు మనకు దేవుడు ఉన్నాడు అంటున్నాడు అక్కడ హిజ్కియా. పర్లేదు మనకు దేవుడు ఉన్నాడు అంటుంటే జనులందరూ మాకు దేవుడు ఉన్నాడని చెబుతుంటే ఇప్పుడు ఇతను చెబుతున్నాడు అష్షూరు రాజు తన ప్రతినిధి చేత. 30. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనల్ని విడిపించును, ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది అని మొత్తం చెబుతున్నాడు. అది చదవండి తర్వాత. రైట్. ఇప్పుడు 32వ వచనం కూడా చదువుదాం. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశం వంటి దేశమున కనగా గోధుమలను ద్రాక్షరసమును గల దేశమునకు, ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకును, ఒలివ తైలమును తేనెయును గల దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. అచ్చట మీరు సుఖంగా నొందురు. కావున ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు ఏమంటున్నాడు, యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. దేవుడే మనకు రక్షణకర్త, ఆశ్రయాస్పదం అని హిజ్కియా గారు చెబుతుంటే నమ్మకండి మీ దేవుడిని అంటున్నాడు. ఇప్పుడు ఇంకా దేవుడిని ఎలా రెచ్చగొడుతున్నాడు చూడండి. 33. దేవుణ్ణి ఎవరితో పోలుస్తున్నాడో చూడండి. ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుంచి విడిపించెనా? ఒకవేళ మీ దేవుడు మిమ్మల్ని కాపాడతాడంటే చాలా వాటిని జయించొచ్చాం. మా చరిత్ర
వాళ్ళ దేవుళ్ళలో ఏ దేవుడు మా చేతుల నుంచి వాళ్ళని రక్షించలేదు. అలాంటప్పుడు మీ దేవుడేదో మిమ్మల్ని రక్షిస్తాడని మీరు మోసపోకండి. జీవము లేని దేవతలను పోలుస్తూ జీవము గల దేవునికే సవాలు విసురుతున్నాడు వీడు. చూద్దాం 34 హమాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, ఇంకా సెపర్వయీము దేవతలు ఏమాయను, హేనా ఇవ్వాను వారి దేవతలు ఏమాయను, షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోను విడిపించేనా. ఇశ్రాయేలును పట్టుకొని వెళ్ళిపోయాడు కదా. యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించిననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా. ఎలా ఉన్నాయి విని మాటలు చెప్పండి. ఇప్పుడు ఇంతకు సవాలు హిజ్కియాకు విసురుతున్నాడా, దేవునికి విసురుతున్నాడా? అది నహూములోనికి డైరెక్ట్గా ఎంటర్ అయితే మన ప్రాణం గిలగిల కొట్టుకుండేది అర్థం కాక. నహూము గ్రంథాన్ని ఓపెన్ చేయడానికి నేను ఉదయం నుంచి కష్టపడుతున్నాను. మీతో వచ్చేసాం, చాలా దగ్గరకు వచ్చేసాం. సవాలు విసురుతున్నాడు దేవునికి. 19వ అధ్యాయం అదే రాజుల గ్రంథం 10వ వచనము నుంచి, యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగు చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. చక్రవర్తి అష్షూరు రాజు, ప్రపంచంలో చక్రవర్తి. ఇతను మాట్లాడితే ప్రపంచానికి వెళ్ళిపోతుంది. ఏమంటున్నాడు 10వ వచనంలో, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. ఎవరి చేత? దొంగలున్నారు జాగ్రత్త అంటే అర్థం ఉంది, దొంగలు మనుషులు గనుక. దేవుడున్నాడు జాగ్రత్త, మోసపోకండి అంటున్నాడు ఇక్కడ. దేవుని పేరు చెప్పి మోసం చేస్తున్నాడు హిజ్కియా మిమ్మల్ని. ఏమంటున్నాడు అతను? నీ దేవుని చేత మోసపోకము. 11 ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినపడినది కదా, నీవు మాత్రం తప్పించుకుందువా? 12 నా పితరులు నిర్మూలము చేసిన గోజాను వారు కానీ, హారాను వారు కానీ, రెజపులు కానీ, తెలశ్శారులో నుండిన ఏదెనీయులు కానీ తమ దేవతల సహాయం వలన తప్పించుకొనిరా. హమాతు రాజు ఏమాయను, అర్పాదు రాజును, సెపర్వయీము, హేనా ఇవ్వ అను పట్టణముల రాజులను ఏమైరి అని పలుకుతున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమని? వీడు ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత కూడా దేవుడు సైలెంట్గా ఉంటే బాగుంటుందా చెప్పండి? దేవుడు ఎంటర్ అయితే బాగుంటుందా, ఎంటర్ అవ్వకపోతే బాగుంటుందా? మీరు చెప్పాలి. ఇప్పుడు న్యాయం ధర్మం చెప్పండి. ఎంటర్ అవ్వాలా, ఎంటర్ వద్దా? ఎంటర్ అవ్వాలా, ఎంటర్ అవ్వకూడదా? ఎస్ ఆర్ నో? వన్స్ అగైన్, వెరీ గుడ్. అప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడండి. పిలిచాడు, నహూము. వచ్చాడు నహూము, నువ్వు రానాయన దర్శనం. ఇది చాలా ఎక్స్ట్రాలో మాట్లాడేశాడు నహూము. చాలా దాటిపోయాడు, లిమిట్స్ దాటాడు, బార్డర్ దాటాడు, హద్దు మీరాడు, బరిదెగించి మాట్లాడుతున్నాడు. బరిదెగించాడు. ఇప్పుడు నేను కనుక ఎంటర్ అవ్వకపోతే వీడు ఇలాగనే చచ్చిపోతాడు గనుక ఇప్పుడు వాడి భవిష్యత్తు చెప్పు. అనవసరంగా నా పిల్లల మీదకి వచ్చాడు కదూ, వాళ్ళేమో నన్ను నమ్ముకొని బ్రతుకుతున్నారు. ఆ హిజ్కియా రాజు ఇంతమంది శత్రువులు వస్తే నా పేరు చెబుతున్నాడు గనుక హిజ్కియా నాకు ప్రార్థన కూడా చేశాడు. ఇప్పుడు చెబుతున్నాను, భవిష్యత్తు చెప్పు. నా పిల్లల మీద అనగా యూదుల మీద అష్షూరులో నుంచి ఒక ఈగ వాలదని చెప్పు వాడికి. ఈగ. ఎంటర్ అయ్యాను నేను. ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాను. అన్ని దర్శనములో నీనెవే అష్షూరు రాజధాని యొక్క భవిష్యత్తును గురించిన దేవోక్తి చెప్పాడు. ఆ దేవోక్తినే చెప్పాడు నహూము గారు. వచ్చండి ఇప్పుడు నహూము గ్రంథం ఎంటర్ అయ్యామండి. ఇప్పుడు ఎక్కడికి? నహూము మొదటి అధ్యాయము. నహూము మొదటి అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. నీనెవెను గూర్చిన దేవోక్తి ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. రెండవ వచనం యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు, యెహోవా ప్రతీకారము చేయును. ఎవరి మీద? నీనెవే నీపైనే.
నాకు రోషం పుట్టించావు, నువ్వు రోషం పుట్టించావు. ఏ విషయంలో దేవునికి రోషం రాకపోయినా ఒక్క విషయంలో దేవునికి మహారోషం వస్తుందండి. ఎందుకో తెలుసా? దేవుణ్ణి ఏ విగ్రహాలతో కానీ, దేవుణ్ణి ఏ ఇతర దేవతలతో కానీ పోలిస్తే దేవుడు సైలెంట్గా ఉండడు. ఆ మాట 10 ఆజ్ఞల్లోనే ఇచ్చాడు. చూద్దాం ఆ మాట, మర్చిపోక ఆ మాట చూద్దాం. నహుముకు వద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 3వ వచనం నుంచి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా ఏముంది? నీ దేవుడనైన యెహోవా నగు నేను రోషము గల దేవుడను. రండి ఇప్పుడు నహుంకి. ఎందుకు దేవునికి రోషం వచ్చిందో చెప్పాలి. ఇక అష్షూరు రాజులు జీవము గల దేవునిని జీవము లేని దేవతలతో పోల్చి ఆయనకు సవాలు విసిరారు. అప్పుడు ఎంటర్ అవుతున్నాడు దేవుడు. యెహోవా రోషము గలవాడే. 2వ వచనం నహుము. ప్రతీకారము చేయువాడు యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. ఆయన దీర్ఘశాంతుడా? ఎస్, దీర్ఘశాంతుడే, కానీ బలము లేనివాడు కాదు. ఆయన సైలెంట్గా ఉన్నాడంటే ఏదో పాపం చేతగాని వాడిలాగా చూస్తే పొరపాటు. ఆయన దీర్ఘశాంతుడే, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఎవరి గురించి ఇదంతా కూడా? ఎవరిని మనసులో పెట్టుకొని చెబుతున్నాడు? అష్షూరియులని. ఇంతకు అష్షూరులను పాత్రలుగా, సాధనములుగా వాడుకున్నది ఎవరు? అదే దేవుడే. భక్తిహీనులను శిక్షించుటకు, భక్తిహీనులను హెచ్చరించుటకు వాడుకున్నది ఏ అష్షూరులనైతే వాడుకున్నాడో ఆ అష్షూరియులే తన ఎదుట హృదయ గర్వము చేత, అహంకారము చేత దారి తప్పినప్పుడు దేవుడు వారికి విరోధి అవుతాడు. ఆ దోషులను నిర్దోషులుగా ఎంచడు. దేవుని పనిలో ఉన్న అష్షూరియులు తప్పు చేస్తే ఆ దోషులను దేవుడు, చెప్పండి, నిర్దోషులుగా ఎంచట. పక్షపాతము లేనివాడు దేవుడు. నేను ఆయన పనిలోనేనా కదా, ఏం చేసినా నడిచిపోద్ది అనుకుంటే పొరపాటు. బోధించే వాళ్ళు ఎవరైనా కూడా నేను పని చేస్తున్నాను కనుక పాపం చేసినా పర్లేదంటే అది తప్పుడు మాట. గుర్తుపెట్టుకోవాలి మీరు. నేను దేవుని పనిలోనే ఉన్నాను, తప్పు చేసినా పర్లేదు, దేవుని పనిలోనే ఉన్నాను, పాపం చేసినా పర్లేదు, దేవుడు నన్ను క్షమిస్తాడు. అది తప్పండి, మీరు పాపం చేయకూడదని చెప్తే మీరెవరు చెప్పడానికి? నా దేవుడు నన్ను క్షమిస్తాడు. ఈ మాటలు దేవుని ఎదుట పనికిరావు. దీన్ని నేను పాత్రగా ఎన్నుకున్నాను, వాడుకుంటున్నాను. లిమిట్స్లో ఉండి పనిచేయి. అష్షూరు నేను దాటిన తర్వాత కూడా దేవుడు నన్ను క్షమిస్తాడు అనుకుంటే పొరపాటు. చెబుతున్నాడు ఏమని? ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఇకపోతే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నహూము గ్రంథం చదవాలి కనుక నహూము గ్రంథాన్ని ఎలా చదవాలో ఇప్పుడు చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా చూడాలి. నహూము 1వ అధ్యాయంలో 15 వచనాలు ఉంటాయి. నహూము 1వ అధ్యాయంలో 15 వచనాలు ఉంటాయి. 1వ వచనం పక్కన పెడితే 2వ వచనం నుంచి 8వ వచనం వరకు ఒక భాగం మీరు డివైడ్ చేసుకోవాలి. ఎలా పడితే అలా చదివితే మీకు నహూము గ్రంథం అర్థం కాదు. అందుకే చెబుతున్నాను. నహూము గ్రంథం 1వ అధ్యాయంను చదివే పద్ధతి 2వ వచనం నుంచి 8వ వచనం వరకు ఒక భాగం, 9వ వచనం నుంచి 15వ వచనం వరకు ఒక భాగం. అది మీరు ముందు డివైడ్ చేసుకోండి. ముందుగా మొదటి 8 వచనాలు చూద్దాం. మొదటి 8 వచనాలు. ఈ మొదటి 8 వచనాలలో అనగా 2వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో దేవుడు, ఎందుకంటే అష్షూరు రాజు దేవుడిని చాలా చిన్నగా అనుకుంటున్నాడు. మీ దేవుడు నన్ను ఓడగొడతాడా? మీ దేవుడు నా చేతిలోంచి మిమ్మల్ని కాపాడతాడా? 6 అడుగులు ఉండడు భూమి మీద. మహాకాశములు పట్టజాలని దేవునితో సవాలు విసురుతుంటే మొదటి 8 వచనాలలో దేవుడు ఎంత పరాక్రమశాల చెబుతున్నాడు. అందుకే దేవుని ఇంట్రడక్షన్ చెబుతున్నాడు నహూము గారు. ఏంటి ఆయన గొప్పతనం ఏంటో చూడండి. ఆయన గొప్పతనం 3వ వచనం. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. నువ్వెంత అష్షూరు, నువ్వెంత సన్హెరీబు. సందర్భం చూడండి. మీరు అది మైండ్లో పెట్టుకొని చదవకపోతే ఎందుకు అంటున్నాడో మీకు అర్థం కాదు.
తుఫాన్లో వచ్చేవాడు, సుడిగాలో వచ్చేవాడు, మేఘాలనేవి ఆఫ్టర్ ఆల్ పాదధూళి వంటివి అని ఎందుకు చెబుతున్నాడు? ఎవరినైతే తక్కువ అంచనా వేశాడో ఆయన కెపాసిటీ ఏంటో చెబుతున్నాడు ఇంట్రడక్షన్లో నహూము గారు. అశ్షూరులకు మాత్రమే చెబుతున్నాడు ఈ మాట? అశ్షూరులకు మాత్రమే చెబుతున్నాడా? దేవుణ్ణి తక్కువ అంచనా వేసే ప్రతి ఒక్కరికి నహూము మొదటి అధ్యాయము ఒక గుణపాఠం కావాలి. మీరు విన్నారో లేదో, చాలామంది ఒక మాట అంటుంటారు, రేయ్ ఆ దేవుడు దిగొచ్చిన నా చేతిలో నుంచి నిన్ను తప్పించలేడంటాడు. విన్నారు ఈ మాటలు? ఆ దేవుడు దిగొచ్చినా నా చేతిలో నుంచి నిన్ను కాపాడలేడంటాడు. ఏ మునగాడు? చిన్నోడు. అలాంటి వారికి మనం చెప్పవలసిన మాట, ఆయన తుఫానులో వచ్చేవాడు, సుడిగాలిలో వచ్చేవాడు, మేఘాలు ఒక పాదధూళి వంటివి, పాదధూళి వంటివి. ఇంకా ఇంకా 4వ వచనం, ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును. సముద్రం ఆయన మాట వింటుంది. సముద్రం ఆయన మాట వింటుంది. సముద్రం 2 కిలోమీటర్లు పొంగి పొర్లితే ఒక్క మనిషి బతకడే సునామీ పేరుతో. ఏమనుకుంటున్నావు సన్హెరీబు నువ్వు దేవుని గురించి? ఏమనుకుంటున్నావు అశ్షూరు రాజా? అంత తక్కువ అయిపోయాడా దేవుడు? అంత తక్కువ అయిపోయాడా? విను, ఆయన కెపాసిటీ ఏంటో నువ్వు వినాలి. 5వ వచనం, ఆయనకు భయపడి పర్వతములు కంపించును. అశ్షూరు రాజులను మనసులో పెట్టుకొని, వారి మాటలను మనసులో పెట్టుకొని మీరు చూడాలి ఆ మాటను. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరూ వణుకుదురు. 6వ వచనం, ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపం అగ్ని వలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. అది ఆయన కెపాసిటీ. అది ఆయన కెపాసిటీ. సృష్టికర్తకే సవాలా? దేవుని గురించి తెలియని ప్రతి ఒక్కరూ దేవుని గురించి తక్కువగా మాట్లాడతారు. ప్రియులారా, ఈ తప్పు మనము చేస్తాం. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఏ ఇబ్బందులు వచ్చినా మొట్టమొదట మనం దూషించేది ఎవరినో చెప్పనా? మర్చిపోకండి, దేవుణ్ణే. చాలా సందర్భాల్లో ఒక మాట చెప్పాను, మళ్ళీ సందర్భం కనుక చెబుతున్నాను. ఒక ఆవిడ కుమారుడు, తనకు కొడుకు పల్సర్లో వెళ్ళాడు, లారీ కింద పడి చచ్చిపోయాడు. రోడ్డు మీద శవం ఉంది. తల్లికి న్యూస్ వచ్చింది, పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ శవం మీద లేదా బాడీ మీద పడి ఏడుస్తుంది. ఏడ్చి ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఏం స్టార్ట్ చేసి ఉంటుందో మీరు గెస్ చేయొచ్చు. నేను చెప్పనా? ఓరి దేవుడా, పొట్టన పెట్టుకోవడానికి నా కొడుకే నీకు దొరికాడా అంటుంది. పొట్టన పెట్టుకోవడానికి నా కొడుకే నీకు దొరికాడా అంటే అర్థం ఏంటి? వేరే వాళ్ళ కొడుకు పోయినా పర్లేదు, నా కొడుకే నీకు దొరికాడా, అంతే కదా దాని అర్థం. నేను ఏ పాపం చేసావని నాకు అన్యాయం చేసావంటుంది రెండో ప్రశ్న. ఏ పాపం చేశానని నాకు అన్యాయం చేసి? ఎవరు అన్యాయం చేసింది? దేవుడా? ఆడికి 1/4 కిలో మాంసం లేదు, పల్సర్ గురించి తప్పు చేసింది నువ్వు తల్లిగా. వాడి సినిమాల్లో సీరియల్లో చూసి స్టైల్గా వచ్చి అడిగాడు, మమ్మీ నాకు 150cc బండి కావాలి పల్సర్ అన్నాడు. వాడి శక్తి ఎంతనో, పవర్ ఎంతనో చూడాలి కదా, పవర్ బండి చేయించే ముందుగా. పోనీ పల్సర్ కొనిచ్చేటప్పుడు దేవుడిని అడిగి కొనిచ్చారేంటి? అడు పోయిన తర్వాత ఏ పాపం చేశారో నాకు అన్యాయం చేసావంటే, దేవుడు నిజంగా మాట్లాడితే పల్సర్ గురించి అన్యాయం చేసింది నువ్వు అంటాడు సీరియస్గా. ఆలోచించాలి. ఏంటి బాధలండి బాబు, నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాను, బైబిల్ చదువుతాను, ప్రార్థన, ఈ కష్టాలు మాత్రం పోవట్లేదు. ఇవన్నీ చూస్తుంటే అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అనే డౌట్ వస్తుంది బ్రదర్. ఈ మధ్యలో అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటారు? ఉన్నారు. దేవుణ్ణి అనుమానిస్తారా? ఎందుకు అనుమానిస్తున్నారు? ఎందుకు ఆయన అవమానపరుస్తున్నారు? కారణం, ఆయన కెపాసిటీ ఒకప్పుడు అశ్షూరు రాజుకు తెలియక మాట్లాడాడు, నోరు జారాడు. అదే నోరు జారడం మనము చేస్తున్నాం. అందుకే ప్రసంగిలో అంటాడు, ఆయన ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, నీ నోటిని కాచుకో.
నహూము గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనము నుంచి 8వ వచనం వరకు ఆయన గుణాతిశయములు, ఆయన శక్తివంతమైన బలము, ఆయన పవర్ ఏంటో చూపిస్తున్నాడు నహూము గారు. ఇక మీదట ఎప్పుడైనా దేవుణ్ణి ఒక మాట అనాలి అని అనుకుంటే మొదటిగా ఈ 2వ వచనం నుంచి 8వ వచనం వరకు చదివిన తర్వాత సాహసం చేయండి. ఈ మధ్య కాలంలో చాలామంది క్రీస్తు వ్యతిరేకులు బయలుదేరారు. ఆయన శిలువలో చనిపోలేదని, శిలువ వేయబడలేదని, శిలువను చూసి పారిపోయాడని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. వారు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, ఒకప్పుడు అసలు మీరెంత అష్షూరు రాజు ముందు, ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తులే, వారినే దేవుడు ఒక ఆట ఆడుకుంటున్నాడు. అసలు వీళ్ళెంత ఆయన ముందు చెప్పండి ఒకసారి. ఆయన మౌనంగా ఉన్నాడు కదా అని బలహీనుడు అనుకోకూడదు. మీరు ఇక మీదట నహూము గ్రంథం 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు 2 నుంచి 8 ఒక భాగం, అందులో దేవుని గుణాతిశయములు. 9కి వచ్చేస్తున్నాను. 7 మళ్ళీ చదువుకుందాం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. ఎవరు పడితే వాళ్ళు కాదు. శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. అందుకే వాక్య పఠనం చదివారు ఉదయం. మనుష్యులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అష్షూరు చాప్టర్ క్లోజ్ అయిపోతుంది, పొంగుతున్నాడు అంతే. ఆ టైంలో కనుక యూదులు లేదా హిజ్కియా వాటి భయానికి తల ఒగ్గి దేవుని నమ్మకుండా నువ్వే నాకు ఆశ్రయాస్పదం అని ఆ అష్షూరు రాజు దగ్గరికి వెళ్ళింటే ఆ అష్షూరు రాజు మీదికి రాబో ఉగ్రత యూదుల మీద కూడా వచ్చేది. శ్రమ దినమందు చెప్పండి, ఆయన ఆశ్రయదుర్గము, ఎవరు పడితే వాళ్ళు కాదు. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ప్రియులారా, మనము దేవుని పనిలో ఉండగా, దేవుని ఇష్ట ప్రకారం నడుస్తుండగా ప్రపంచమంత వ్యతిరేకమైన, దేవుడైన పక్షమైన చెప్పండి విరోధి ఎవడు? తెలుసు కదా ఈ మాట. రోమపత్రిక 8:31 చూద్దాం ఆ మాట. రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవ్వడు? చాలా సందర్భాల్లో మనం కూడా దేవుని అనుమానించే పరిస్థితులు ఏర్పడతాయి. మీరు దేవుని పనిలో ఉండగా ప్రియులారా, ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. మీరు దేవుని పనిని యథార్థవంతంగా చేస్తున్నంత కాలం ఈ ప్రపంచమంతా వ్యతిరేకమైన మీరు భయపడవలసిన అవసరం లేదు, మీరు బెదిరిపోవలసిన అవసరం లేదు. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఆయన నిలబెడతాడు, నిలబెడి తీరతాడు దేవుడు. రైట్. ఇకపోతే 8వ వచనం, ప్రళయ జలము వలె ఆయన పురస్థానమును నిర్మూలము చేయును. అదొక్కటి అండర్లైన్ చేసి పెట్టండి ఆ మాటను, నేను తర్వాత దాన్ని వివరిస్తాను. 8వ వచనం ఒకటి అలా పెండింగ్లో పెట్టండి, తర్వాత మాట్లాడతాను దాని గురించి. తన శత్రువులు అంధకారంలో దిగు వరకు ఆయన వారిని తరుమును వదిలేస్తే, 1వ అధ్యాయంలో 9వ వచనము నుంచి 15వ వచనం వరకు ఒక భాగం అన్నాను. ఇది ఖచ్చితంగా నేను చెప్పి తీరాలి, లేకుంటే మీరు ఎన్నిసార్లు చదివినది అర్థం కాదు. 9వ వచనం, యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి అని అంటున్నాడు. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? గనుక నహూము గ్రంథం అన్నది ప్రత్యేకించి 1వ అధ్యాయం ఈ 9వ వచనం నుంచి 15వ వచనంలో నహూము గారు కొన్ని వచనాలు యూదులతో మాట్లాడుతున్నాడు, కొన్ని వచనాలు అష్షూరు రాజులతో మాట్లాడుతున్నాడు. అది మీకు తెలియాలి, అందుకే చెబుతున్నాను మళ్ళీ. 9వ వచనం నుంచి 15వ వచనంలో ఉన్న ఈ వాక్య భాగం కొన్ని వచనాలేమో యూదులతో, మరికొన్ని వచనాలేమో అష్షూరు రాజులతో. అందుకే ఇప్పుడు 9వ వచనం నుంచి 15వ వచనంలో ఏవి యూదులకు వర్తిస్తాయి, ఏవి అష్షూరు రాజులకు వర్తిస్తాయి అనేది మీరు నోట్ చేసుకోవాలి. ముందుగా 11వ వచనము 14వ వచనము ఈ రెండు నీనేవే పట్టణస్థులతో చెబుతున్న మాట. 11వ వచనము 14వ వచనం. మిగిలిన వచనాలు 9, 10, 12, 13, 15 ఇవి యూదులతో మాట్లాడుతున్న మాటలు. బైబిల్ తీసిన వాళ్ళందరికీ నేనేం చెబుతున్నానో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను.
9వ వచనము యూదులతో మాట్లాడుతున్నాడు. ఏంటా మాట? యెహోవాను గురించి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దాన్ని నివారణ చేస్తాడు. అనుమానించకండి, దేవుణ్ణి అనుమానించకండి, దేవుణ్ణి అనుమానించకండి. దేవుణ్ణి అనుమానించడం దురాలోచన. దేవునిని అనుమానించడం దురాలోచన. దురాలోచనలు హృదయంలో నుండే వచ్చును, అవి మనిషిని అపవిత్రపరచును అంటాడు యేసుప్రభు మార్కు సువార్తలో. దేవుణ్ణి అనుమానిస్తే అది దురాలోచన. మీరు 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 అనుమానించకండి అంటున్నాడు యూదులతో. 10వ వచనం, ముండ్ల కంప వలె శత్రువులు కూడినను, వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను, ఎండిపోయిన చెత్త వలె కాలిపోదురు. ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పాలి ఈ మాట? యూదులతో. శత్రువులు అంటే ఎవరు? అష్షూరీయులు. వాళ్ళని చూసి మీరు భయపడకండి అని వాళ్ళతో చెబుతూ 11వ వచనం నీనెవే పట్టణస్థులతో అంటున్నాడు. నీనెవే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడు ఒకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. ఈ దురాలోచన ఏంటి? దేవుని తక్కువ అంచనా వేయడం, దేవుడే లేడు అనుకోవడం, అదొక దురాలోచన. యూదులలో దురాలోచన ఒకటి ఉంది, అష్షూరీయులలో దురాలోచన ఒకటి ఉంది. ఏమండి? 9వ వచనంలో దురాలోచన ఉంది, 11వ వచనంలో దురాలోచన ఉంది. 9వ వచనంలో ఉన్న దురాలోచన యూదులది, 11వ వచనంలో ఉన్న దురాలోచన అష్షూరీయులది. 9వ వచనంలో ఉన్న యూదులకున్న దురాలోచన ఏ దురాలోచన? దేవుణ్ణి అనుమానించడం, ఒకవేళ దేవుడు సహాయం చేయడేమో అనుకోవడం. 11వ వచనంలో నీనెవే వాళ్ళకున్న దురాలోచన ఏ దురాలోచన? దేవుని తక్కువ అంచనా వేయడం. చెప్పండి, దురాలోచనలలో ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. అందులో ఇక్కడ మనకు 2 దొరికాయి. ఏంటా 2? దేవుణ్ణి అనుమానించడం దురాలోచనే, 2 దేవుణ్ణి తక్కువ అంచనా వేయడం కూడా దురాలోచనే. రైట్. 12వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు యూదులతో, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను. వారు అనగా ఎవరు? అష్షూరీయులు. వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను, కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. ఎవరితో అంటున్నాడు ఈ మాట? యూదులతో. 14, 13 వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దానిని విరగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. ఇది యూదులతో. మళ్ళీ 14కి వచ్చేసరికి నీనెవే పట్టణస్థులతో అంటున్నాడు. నీనెవే, యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞించినదేమనగా, నీ పేరు పెట్టుకుని వారు ఇక పుట్టకయుందురు. నీ దేవతాలయంలో చెక్కబడిన విగ్రహమే గాని, పోతపోసిన ప్రతిమయే గాని ఒకటి లేకుండా అన్నిటినీ నాశనము చేతును. నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. ఎంత భయంకరమైన మాట! ఎంత భయంకరమైన మాట! ఎంత భయంకరమైన మాట! నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. ఆ మాట దేవుడు అనకూడదు ఎప్పుడు. దేవుడు అనేంతవరకు తెచ్చుకోకూడదు మనం. చాలా భయంకరం అన్నమాట, చాలా భయంకరం అన్నమాట. చాలామంది బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ ఎలా చదవాలో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక నహూం అర్థం కావడానికి ఉదయం నుంచి కష్టపడుతున్నాను చూడండి. వాక్యం అంటే అలా పరిశోధించాలి. కానీ చాలామందికి బైబిల్ చదివే టైమే ఉండదు. కానీ బైబిల్ రాసిన ప్రవక్తలు వీళ్ళందరూ ఎలా రాశారో తెలుసా అండి? జైల్లో కూర్చి రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పౌలు గారి పత్రికలన్నీ, చాలా పత్రికలు చెరసాలలో ఉండి రాశాడు. జైల్లో కూర్చొని పత్రికలు రాస్తే ఇంట్లో కూర్చొని బైబిల్ చదివే టైం మనకు ఉండదు చాలామందికి. ఇంకొంతమంది అలా బైబిల్ తీసి అలా చూసి ఈరోజు నాకు దేవుడు ఏమి ఇచ్చాడు అని చూడగానే ఏదో ఒక వాక్యం కనపడుతుందా, చదవగానే థ్యాంక్ యూ ఫాదర్, ఆమేన్ అని వెళ్ళిపోతారు. అలా నాకు తెలిసిన ఒక సోదరుడు ఉన్నాడు. ఆ సోదరుడికి ఒక అలవాటు ఉండేది. ఏంటి? ప్రతిరోజు బైబిల్ చదవడు. అలా బైబిల్ తెరవగానే ఏదైనా ఒక వాక్యం కనపడ అది నాకే అని అప్లై చేసుకుని వెళ్ళిపోయే అలవాటు ఒకరోజు ఉంది. అలా తీగా ఒకరోజు ఆయనకు ఆదికాండం 12వ అధ్యాయం దొరికింది. సందర్భం కనుక చెబుతున్నాను, నహూంలో ఉన్నాను కనుక చెబుతున్నాను. ఆదికాండం 12లో 2వ వచనము ఆయన కంటికి కనపడింది. చూడగానే దేవుడు ఈరోజు నాకు మంచి వాగ్దానం ఇచ్చాడు అన్నాడు. ఏంటి ఆ వాగ్దానము? 12:2లో ఆదికాండం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశం నీ యందు ఆశీర్వదింపబడును అన్న వాక్యం కనపడేసరికి ఎంత బంగారు వాక్యం ఈరోజు నాకు ఇచ్చాడు, దిస్ ఇస్ అ గోల్డెన్ డే అని అనుకున్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. హ్యాపీగా ఫీల్ అయిపోయి పండగ చేసుకున్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ బైబిల్ తెరిచాడు. తెరవగానే నహూము గ్రంథం కనపడింది ఆయనకి.
ఆ నహూము గ్రంథంలో ఏం కనపడిందో మీకు మ్యాటర్ అర్థమైపోయిండాలి. ఇప్పుడు ఏం కనపడింది నహూము గ్రంథంలో? మొదటి అధ్యాయం 14 వచనం చూడగానే, నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. ఇప్పుడు మ్యాటర్ అర్థం కాలేదు. నిన్న ఉన్న వాగ్దానానికి ఈ రోజున్న వాగ్దానానికి పొంతం లేదు. అప్పుడు వచ్చాడు ఏంటన్నా నిన్న వాగ్దానం ఈరోజు మారింది అనేసరికి ఏం చెప్పాలి? అసలు ఎవరు చెప్పారు నిన్ను బైబిల్ అలా చదవమని? ఎవరు చెప్పారు? బైబిల్ అలా చదవకూడదు ఎప్పుడు. తీయగానే ఇది నాకు ఇచ్చాడని అనుకోకూడదు ఎప్పుడు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నేను గొప్ప జనంగా చేస్తాను, నీకు కాదు చెప్పింది, అది అబ్రహాం గారితో చెప్పాడు. ఎవరు మనకు చెప్పాడేంటి? వెరీ గుడ్. ఆదికాండం 12:2 నీకు అప్లై చేసుకున్నావు. మరి మొదటి వచనాన్ని కూడా అప్లై చేసుకోవాలిగా. ఆదికాండం 12లో 2 నీది అయితే ఒకటెవరిది? ఒకటిలో ఏముందో చెప్తాను ఇప్పుడు. ఏముంది? నీవు లేచి, ఏముందో చదువుతున్నాను, నీ దేశము నుండి అంటే ఇండియా నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, రాజమండ్రిలో ఉన్న వారిని అందరి యుద్ధ నుండి, నీ తండ్రి ఇంట నుండి చెప్పండి, బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమనుంది మొదట్లో. ఆ ఒకటి స్కిప్ చేశాడు, 2 నాదన్నాడు. అలా ఎలా అవుతుంది బ్రదర్ అంటే, ఒకటి వద్దు 2 ముద్దు అన్నాడు. ఏమంటే బైబిల్ మన చుట్టం ఏంటి? ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి. ఇది దేవుని చట్టం, మనిషి చుట్టం కాదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు బైబిల్ అలా వాడుకుంటున్నారండి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు అలాగనే. అందుకే ఎవరైనా నన్ను వాగ్దానం రాయమంటే నహూము 1:14 రాసి తిరుతాను. ఏంటి? నీవు పనికి మాలిన వాడవు గనుక చెప్పండి నేను నీకు సిద్ధపరుచున్నాను. పొరపాటున ప్రామిస్ కార్డులు అది వచ్చింది అనుకోండి, మనకు చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఏం చేస్తాం? తీసుకొని ఇదే వచ్చింది అనుకోండి, నేను ప్రార్థన చేసి తీసుకోలేదు బ్రదర్ అని పెట్టేసి మళ్ళీ ప్రార్థన చేసుకొని తీసుకో. అబ్బో దేనికి తక్కువేం లేదు. ఏమండి? తప్పు కదా, తప్పు. ఎంత కష్టపడుతుంటే తెగట్లేదు చూడండి. ఇది ఎంత కష్టపడుతుంటే. ఇంకొంతమందికి ఏం అలవాటు ఉంటుందో చెప్పనా? రాత్రిపూట్ల బైబిల్ తల దగ్గర పెట్టుకొని పడుకుంటారు. నేను అడిగాను ఒక సిస్టర్ని, ఎందుకు సిస్టర్ మీరు పెట్టుకుంటారు అంటే, మీకు తెలియదా బ్రదర్, దయ్యాలు రావు అక్కడ పెట్టుకుంటే. ఏం రావు? మీకు తెలుసో తెలియదు, ఒక సీక్రెట్ చెప్తున్నాను ఈరోజు. బైబిల్ పెట్టుకుంటేనే దయ్యం వస్తుంది. రెఫరెన్స్ చూపిస్తాను ఇప్పుడు. బైబిల్ అంటే వాక్యం, వాక్యం అంటే బైబిల్. ఇప్పుడు రెఫరెన్స్ చూపించమంటారా? మార్కు సువార్త. ఎవరైనా బైబిల్ పెట్టుకుంటే దయ్యాలు రావన్నారనుకోండి, ఈ వచనం అడగండి. మార్కు సువార్త 4:14 నుంచి. మార్కు సువార్త 4:14 నుంచి నేను చదవనా మీరు చదువుతారా? నేనే చదువుతాను. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ ప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని. వాక్యం అంటే బైబిల్ అంటే వాక్యం. ఎప్పుడైతే వాక్యము మన దగ్గర ఉంటుందో ఏం జరుగుతుందో చూడండి. వారు వినిన వెంటనే, అంటే వాక్యం మన దగ్గరకు వచ్చిన వెంటనే, పక్కన ఏముందో చదవాలి ఇప్పుడు మీరు. సాతాను వచ్చును. ఉందా లేదా? సాతాన్ అంటే మరొక పదం చెప్పండి నాటు భాషలో. దయ్యం. చెప్పాలి ఇప్పుడు. క్విజ్ పెడుతున్నాను ఇప్పుడు నేను. దయ్యం మీ దగ్గరికి ఎప్పుడు వచ్చును? బైబిల్ ఉంటే వచ్చును. పెట్టుకుంటారా ఇప్పుడు? ఎట్లండి? ఇలా అయితే ఎలా? ఎప్పుడు వస్తుంది బైబిల్ మనకు? పరిశోధించాలి, పరిశీలించాలి, కష్టపడాలి. అప్పుడే దేవుని మనసు ఏంటో తెలుస్తుంది మనకు, దేవుని చిత్తం ఏంటో తెలుస్తుంది. ఆయన మనసు తెలియకుండా ఆయన మనం సంతోష పెట్టలేము. ప్లీజ్, ఆయన మనసు ఏంటో తెలియకుండా ఆయనకు మనస్సుకు నచ్చే పనులు మనం ఎప్పుడూ చేయలేము. ఆయన మనసు తెలియాలంటే ఆయన మనసు ఇందులో ఉంది. రోజుకు ఒక వచనం చదివితే ఎలా? రోజుకు ఒక అధ్యాయం చదివితే ఎలా? జీవితం సరిపోవట్లేదు వీటిని పరిశీలించడానికి.
రైట్, వచ్చేద్దాం. నహూము గ్రంథంలో ఉన్నాం, మర్చిపోకండి. నహూము గ్రంథం 14వ వచనము నీనెవేతో మాట్లాడుతున్నాడు. 15వ వచనం ఎవరితో మాట్లాడుతున్నాడు చూద్దాం. 15వ వచనం ఏమంటే నేను ఎలా డివైడ్ చేస్తున్నానో మీకు తెలుసుగా. నహూము గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 8వ వచనం వరకు దేవుని గుణాతిశయములు. 9 నుంచి 15లో కొన్ని యూదులతో మాట్లాడుతున్నాడు, కొన్ని అశ్షూరీలతో మాట్లాడుతున్నాడు. అశ్షూరీలతో మాట్లాడుతున్న వచనాలు ఏంటి? 11వ వచనము, 14వ వచనం. మిగిలినవన్నీ యూదులతో. ఇప్పుడు 15వ వచనం యూదులతో మాట్లాడుతున్నాడు. ఏమని? సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయవని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదులతో మాట్లాడుతున్నాడు. నీ పండుగలను ఆచరింపుము, నీ మ్రొక్కుబళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమయ్యను. ఎవడు? అశ్షూరీయుడు. ఇక్కడ మంచి పాయింట్ ఉంది. సువార్త ప్రకటించు వారి పాదములు నాకు కనబడుచున్నవి అంటున్నాడు. ఇదే మాట బైబిల్లో మరి 2 చోట్ల కనపడుతుంది. ఎక్కడది? యెషయా గ్రంథం 22. మీకు అవసరం కనుక రెఫరెన్స్ రాసుకోండి. యెషయా గ్రంథం 52, యెషయా గ్రంథం 52 7వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రకటించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల ఎంతో సుందరములై ఉన్నవి. అంటే సువార్త ప్రకటించాలో వద్దో జస్ట్ మిమ్మల్ని అడగడానికి ఈ రెఫరెన్స్ చూపిస్తున్నాను. అలాగే రోమీలకు రాసిన పత్రిక 10:15లో ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి. 10:15 రోమపత్రిక. ఈ 3 వచనాలు నేను చూపించిన తర్వాత మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను. దేవుని ఎదుట ఎవరి పాదములు సుందరములైనవి? సువార్త ప్రకటనకు ఏ పాదములైతే కదులుతాయో అవే సుందరములైనవి. ప్రశ్న చెప్పమంటారా? దేవుని దృష్టిలో సుందరములైనవి మనుషుల ఎదుట వికారంగా కనపడతాయి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతాను. చాలామంది సేవకుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనండి. వాళ్ళు భయంకరమైన కురుగ్రామాలకు వెళ్ళిపోతుంటారు సేవకి, మారుమూల ప్రాంతాలకు వెళుతుంటారు. బస్సులు ఉండవు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండవు. అలాంటి ప్రాంతాలకు సైకిల్ వేసుకొని వెళ్తుంటారు. సైకిల్స్ కూడా లేకపోతే నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. చెప్పులు అరిగిపోతుంటాయి. చెప్పులు లేకుండా కూడా వెళ్ళి నడిచెళ్ళి సువార్త ప్రకటించే సేవకులు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ పాదాలను చూడండి. భూమికి కరువు వచ్చి పగుళ్ళు వస్తే ఎలా పగిలిపోతాయో వాళ్ళ పాదాలు అలాగుంటాయి. ఎన్ని క్రాక్ క్రీమ్లు ఉపయోగించినా అవి సెట్ అవ్వవు. చూడగానే ఎంత భయంకరమని మనకు అనిపిస్తుంది. కానీ ఆ పాదములు ఎవరికి సుందరములు చెప్పండి? దేవునికి సుందరములు. దేవునికి సుందరములు. సేవలో ఉండగా మన శరీరాన్ని, దాని శక్తిని మనం కోల్పోతాం. కానీ దేవుడికి అదే శరీరం కావాలి. సువార్తను అందించుటకు మీ పాదాలు కదలాలి. సంఘంలో ఏదో ఒక్కరిది అనుకుంటే పొరపాటు. అది అందరి బాధ్యత, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అందరూ వాక్యం చెప్పకపోవచ్చు, కానీ చెప్పించాలి. కరపత్రికలు పంచాలి. దేవుడు నాకు చెప్పే టాలెంట్ లేదు బ్రదర్ అని అన్నకండి. కరపత్రికలు పంచే టాలెంట్ అయితే ఇచ్చాడుగా, పంచండి, అందించండి. వేర్ దేర్ ఈజ్ ఎ విల్ చెప్పాలి, దేర్ ఈజ్ ఎ వే. మనసుంటే మార్గం ఉంటుంది. ఎలాగైనా మీరు అందించవచ్చు. ఏమంటే సువార్త ప్రకటించాలంటే స్టేజే ఉండాల్సిన అవసరం లేదు, మైకే ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడున్నా కూడా దేవుని గురించి చెప్పొచ్చు. యవనస్తులైతే మీ కాలేజీలో మీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి మాదిరికరంగా మీరు ఉండండి. వారికి మాదిరికరంగా మీరు ఉండండి. మీ ప్రవర్తనను చూసి వాళ్ళు అడుగుతారు, ఏంటి మేమందరం ఒకలా ఉంటే నువ్వెందుకు ఇలా ఉన్నావంటే, నేను ఫాలో అవుతున్నది యేసు ప్రభునే చెప్పండి. మీరు ఆఫీస్లో ఉంటే మీ కాలీగ్స్కి, మీ సహచర ఉద్యోగస్తులందరికీ మాదిరికరంగా ఉంటే వాళ్ళు అడుగుతారు, మేమందరం మా మాటలు ఒక రూట్ అయితే మీదంతా ఒక రూట్. ఎలా? నేను నేర్చుకుంది యేసు ప్రభు దగ్గర. మైక్ అవసరం లేదు. స్త్రీలైతే ఇరుగింటి పొరుగింటి వాళ్ళకి మీరు చెప్పొచ్చు. దానికి టాలెంట్ అవసరం లేదు. వేగంగా ఒకడు వస్తున్నాడు, రోడ్డు రిపేర్లో ఉంది, వేగంగా వెళితే ప్రమాదం ఉందని చెప్పడానికి టాలెంట్ అవసరం లేదు, చెప్పాలి. ఆ పాదములే దేవునికి సుందరములు. మొదటి అధ్యాయం అర్థమైందిగా. నహూము గ్రంథం చెప్పండి. నహూము గ్రంథం మొదటి అధ్యాయం ఎలా చదవాలి?
3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఏంటా 3 భాగాలు? 2వ వచనం నుంచి 8వ వచనం వరకు దేవుని గుణాతిశయములైతే, 9వ వచనం నుంచి 15వ వచనం వరకు 2వ భాగం అయితే, ఆ 2వ భాగంలో మరి 2 భాగాలు ఏంటి? అష్షూరీలతో చెప్పే మాటలు 2, మిగిలినవన్నీ యూదులకు. ఇప్పుడు మీరు వెళ్ళి చదవండి నహూము, క్లియర్ అర్థం కనపడినట్టు కనపడుతుంది. ఇప్పుడు అది చదువుతున్నప్పుడు నేను దేవునికి దగ్గర అవ్వాలి, ఆయనతో చెలగాటమాడితే మొదటి 8 వచనాలు నాకే, ఆయన ఎందు నమ్మిక ఉంచితే యూదులతో చెప్పిన మాటలు నాకే, నేను హద్దు మీరితే నీవు పనికి మాలిన వాడవు గనుక చెప్పలే, నీకు సమాధి సిద్ధపరుచుచున్నానన్న వాగ్దానము మనకే. ఇది మొదటి అధ్యాయం. ఇక 2వ అధ్యాయం. 3 అధ్యాయాలు ఉన్నాయి. 2వ అధ్యాయం అనగానే ప్లీజ్ అర్థం చేసుకోండి, వెరీ సింపుల్. నహూము 2వ అధ్యాయం అనగానే ఈ 2వ అధ్యాయంలో నీనెవేను దాడి చేసినప్పుడు, నీనెవే మీదికి దాడి జరిగినప్పుడు, భవిష్యత్తు చెప్పాడుగా, నాశనం అయిపోతామని చెప్పాడుగా, ఆ నాశనం వచ్చినప్పుడు నీనెవే పరిస్థితి ఎలాగుంటుందో వర్ణిస్తున్నాడు. వర్ణన, నాశనము యొక్క వర్ణన, డిస్క్రిప్షన్ ఆఫ్ డిస్ట్రాక్షన్, నాశనము యొక్క వర్ణన. చూద్దాం 2వ వచనం, 2వ అధ్యాయం. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు. మీకు విషయం తెలుసో తెలీదో, సన్హెరీబ్ అంత మాటలు మాట్లాడిన తర్వాత వాడు కనీసం చెయ్యి కూడా వేయలేకపోయాడు యెరూషలేము మీదికి. ఏం జరిగిందో ఒక మాట చూపిస్తాను చూడండి. 2వ రాజులు ఏం జరిగిందో చూడండి. 2వ రాజులు. సన్హెరీబ్ అన్ని మాటలు మాట్లాడారు, మీరు చూశారుగా. తర్వాత ఏం జరిగిందో చూడండి. 19వ అధ్యాయం 35, 36, 37 వచనములు. 2వ రాజులు 19వ అధ్యాయము 35, 36, 37 వచనములు. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. వాడు మాట్లాడిన వెంటనే జరిగిండేది ఇది. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనెవే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరం ముందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలకును షరజెరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? అది చేస్తాను ఇది చేస్తానని ఎన్ని మాటలు మాట్లాడాడు. కనీసము టచ్ చేయకుండానే పారిపోయాడు తిరిగి నినెవెకి. వెళ్ళిపోయి ఎవరి చేతిలో చచ్చిపోయాడు? కన్న కొడుకుల చేతిలో, కన్న కుమారుల చేతిలో. కుక్క చావు కాదది, భయంకరమైన చావు, భయంకరమైన చావు. 2వ అధ్యాయం ఉన్నాం, నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలికాయ. నాతో కదా నువ్వు సవాలు విసిరింది. నీ దుర్గానికి ఇప్పుడు నువ్వు కావలికాయ. మార్గములో కావలియుండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. దోచుకొని వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను. యూదుల గురించి చెబుతున్నాడు. వారి ద్రాక్షావళులను నరికివేసినను అతిశయాస్పదంగా ఇశ్రాయేలీలకు వలె యెహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదంగా అనుగ్రహించును అని 3వ వచనము నుంచి 13 వరకు. 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు, 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు అష్షూరు రాజులకు దేవుడు విసిరిన సవాల్. కాచుకో, నీ బలం ఎంతుందో మొత్తం అన్ని పెట్టి కాచుకో అని 3వ వచనం నుంచి 13 వరకు వారి నాశనాన్ని చెబుతున్నాడు. మొదటి 2 వచనాలలో సవాలు విసురుతున్నాడు అష్షూరీయులతో. 3 నుంచి 13కి వారి నాశనాన్ని చెబుతున్నాడు. ఆ నాశనం ఎలా ఉందో చూడండి. ఆయన బలాట్యుల డాళ్ళు ఎరుపాయను, పరాక్రమశాలు రక్తవర్ణపు వస్త్రం ధరించుకొని ఉన్నారు. ఆయన సైన్యము వ్యూహపరిచిన దినమున రథభూషణములు అగ్ని వలె మెరుగుచున్నవి, సరళ దారుమయమైన ఈటలు ఆడుచున్నవి. ఇంతకు ఎవరి గురించి అనుకుంటున్నారు? అసలు నీనేవే నాశనం ఎలా జరిగింది అనుకుంటున్నారు? చెబుతాను ఇప్పుడు. ఏ రోజైతే అష్షూరీయులు అహంకారముతో దేవుని ఎదుట హృదయ గర్వము కలిగి ఆయనను వ్యతిరేకించారో, దేవుడు వారి బలాన్ని తీసి బబులోనీయులకిచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, చరిత్ర. బబులోనీయులకు ఆ బలగాన్ని ఇచ్చాడు. దేవుడు చెప్పిన ప్రవచనం ఏదైతే ఉందో నహూము ద్వారా, ఆ ప్రవచనం బబులోనీయులు దాడి చేస్తే నెరవేరింది. అది క్రీస్తు పూర్వం 612లో జరిగింది. నహూము ప్రవచన నెరవేర్పు 612లో జరిగింది. రాసుకోవచ్చు. నీనెవే పట్టణం గురించి నహూము గారు చెప్పిన ప్రవచన నెరవేర్పు క్రీస్తు పూర్వం 612లో జరిగింది.
ఎలా అనుకుంటున్నారా? బబులోనీయులు. అంతవరకు బబులోనీయులు అష్షూరుల చేతిలో ఉన్నారు. దాసులుగా ఉన్నవారు తిరగబడ్డారు. నీనేవేని అటాక్ చేశారు. విచిత్రం ఏంటంటే, నహూము గారు ప్రవచనం చెప్పినప్పుడు అది ఎవ్వరికి నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే నహూము గారు ప్రవచించే సమయానికి అష్షూరియుల శక్తి సూపర్ పవర్స్, వాళ్ళ ప్రపంచంలో సూపర్ పవర్స్ అంటే అంత సూపర్ పవర్స్. అసలు నీనేవే పట్టణంలో అడుగు పెట్టాలంటే ఎవ్వడి వల్ల కాదు అది. అసలు నీనేవే ఎంత పెద్ద పట్టణమో చెప్పనా? యోనా గ్రంథంలో నీనేవే పట్టణం ఎంత గొప్పదో చెబుతున్నాడు చూడండి ఒకసారి. నహూము క్లోజ్ చేయకండి. యోనా గ్రంథం 3వ అధ్యాయము నీనేవే ఎంత పెద్ద పట్టణమో చెబుతున్నాడు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నీనేవే పట్టణమునకు పోయెను. నీనేవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. ఎంత పెద్దది! దాని చుట్టూ తిరిగి రావాలంటే 3 దినాలు పడుతుందట. యెహోవా దృష్టి, దేవుని దృష్టిలోనే అది ఎలాంటి పట్టణం? అది పెద్ద పట్టణం. ఇకపోతే ఈ పట్టణము చుట్టూ, నీనేవే పట్టణము చుట్టూ ఒక భయంకరమైన కంచుకోట ఉండేది. నీనేవే పట్టణానికి 100 అడుగుల ఎత్తులో కోట. దాని వెడల్పు ఏంటంటే గోడ మీద 2 రథాల నిలబెట్టొచ్చు అలా పక్కన. అంత వెడల్పు గల బలమైన కోట ఈ నీనేవే చుట్టూ ఉండగా, నీనేవే పట్టణస్తులకు ఉండే ధీమా ఏంటంటే ఏ శత్రువు చీమ కూడా తలదూర్చలేనంత భయంకరమైన బలమైన కోట మాకుండగా, ఈ కోటను దాటి మా పట్టణంలోనికి ఏ శత్రువు రాగలడని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు చెప్పాడు వస్తారు నీ మీదికి శత్రువులు. ఎలా వస్తారో నేను రప్పిస్తానంటున్నాడు. 2వ అధ్యాయం అదే 4వ వచనం. వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవచ్చున్నవి. అంటే పారిపోతున్నారు నీ వీరులు. మంచి రథసారథులు ఉన్నారు నీ దగ్గర, వాళ్ళందరూ పారిపోతారు. 4వ వచనంలో ఉన్నాం. రాజమార్గములలో రథములు ఒకదాని మీద ఒకటి పడుచు పరిగెత్తుచున్నవి. నాకు దర్శనం వచ్చేసింది అంటున్నాడు నహూము గారు. అవి దివిటీల వలె కనబడుచున్నవి, మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి. 5వ వచనం. రాజు తన పరాక్రమశాలులను జ్ఞాపకము చేసుకునగా వారు నడుచుచూ పడిపోదురు. ప్రాకారమునకు పరిగెత్తువచ్చి మ్రాను సిద్ధపరచుదురు. అయిపోయింది, నీ బలాఢ్యులు కాస్త బలహీనులైపోతున్నారు. ఎక్కువ రోజులు లేదు నీకు. మరి నా కోటను పడగొట్టి లోపలికి వచ్చేవాడు ఎవడనుకుంటున్నారా? అసలు నీ కోట ఎలా పడిపోతుందో చెబుతానంటున్నాడు. 6వ వచనం. నదుల దగ్గరనున్న గుమ్మములు తెరవబడుచున్నవి, నగరు పడిపోచున్నది. చెప్పేశాడు. అసలు నీ కోట ఎలా దెబ్బతింటుందో నీకు తెలియదు, నేనే చెబుతాను అంటున్నాడు నహూము గారు. ఎలా? ఈ పట్టణము చుట్టూ కోట ఉంది. ఈ కోట పక్కన టైగ్రిస్ నది ప్రవహిస్తోంది. నది. ఇప్పుడు చరిత్ర ఏంటో చెప్పనా? ఒకసారి వరదలు వచ్చాయి, టైగ్రిస్ నది ఉప్పొంగింది. ఆ నది తాకిడికి నీనేవే పట్టణపు ప్రాకారం కాస్త దెబ్బతింది. వీడు అనుకున్నాడు ఏ మనిషి నాలో ప్రవేశించగలడు అనుకున్నాడు. కానీ దేవుని ఆయుధాలు నదులని తెలీదు, దేవుని ఆయుధాలు సముద్రం అని తెలీదు, దేవుని ఆయుధాలు ఈ ప్రకృతి అని తెలీదు. పాపం నీనేవే పట్టణ రాజుకి ఇంత బలమైన కోటను ఎవడు పడగొట్టగలడు అనుకుంటే టైగ్రిస్ నదిని దేవుడు లేపాడు. ఆ నది ఉప్పొంగితే అక్కడక్కడ ఏం జరిగింది? కోట కాస్త బలహీనపడింది, బీటలు పడ్డాయి, పడిపోయింది. ద్వారములు ఏమైపోయినాయట? నదుల దగ్గరనున్న గుమ్మములు తెరవబడుచున్నవి, నగరు పడిపోతున్నది. నది ఎక్కడైతే దగ్గర ఉందో అది పడిపోతుంది. ఇప్పుడు 1వ అధ్యాయం 8వ వచనం ఆపేశాను ఇందాక, అది చదవండి. ఇప్పుడు 1వ అధ్యాయం 8వ వచనం. ప్రళయ జలము వలె ఆయన పురస్థానమును నిర్మూలము చేయును. పురస్థానము, ప్రాకారము, దీనిని కూల్చడానికి దేవుడు దేని వాడుకున్నాడు? జల ప్రళయం. కోటంతా పడిపోలేదు, కానీ అక్కడక్కడ కోట దెబ్బతింది, అక్కడ ద్వారాలు తెరుచుకున్నాయి. ఇప్పుడు చెబుతాను. బబులోనీయులు ఆ పట్టణంలోనికి ఎక్కడి నుంచి ప్రవేశించారనుకుంటున్నారు? నదుల వలన కోటలు ఎక్కడైతే బీటలు పడ్డాయో అక్కడ నుంచి ఎంటర్ అయిపోయారు. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వీళ్ళు మా కోట దెబ్బతింటుంది, అందులో నుంచి శత్రువులు వస్తారని. ఈ సమయంలో ఒక మాట మీకు చెప్పాలి. క్రైస్తవ జీవితము కూడా ఎప్పుడైతే మనం బాప్తిస్మము తీసుకొని
క్రీస్తులోనికి వస్తామో, నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనము ప్రారంభిస్తామో, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడాలు అన్నవే మనకు కంచుకోటగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆజ్ఞలు, ప్రతి ఆజ్ఞను, ప్రతి కట్టడాన్ని మనం పాటిస్తూ వాటినే మనము కంచుకోటగా మన చుట్టూ పెట్టుకోవాలి. కానీ మనం ఏం చేస్తామో చెప్పనా? అప్పుడప్పుడు ఒక 10 ఆజ్ఞలు ఉంటే 7 ఆజ్ఞలు పాటించి 3 ఆజ్ఞలు పాటించాం. ఎప్పుడైతే ఆ 3 ఆజ్ఞలు పాటించామో, జనరల్గా చెబుతున్నాను, ఎన్ని ఆజ్ఞలు అయితే పాటించామో, ఉదాహరణకు 3 అనుకుంటే, మీ కంచుకోటలో 3 చోట్ల కోట చెప్పండి దెబ్బతింది, బీట పడింది. కోటకు బీటలు పడితే ఏం జరుగుతుంది? శత్రువు వస్తాడు. ఎవడు మనకు శత్రువు? అషూరు రాజా కాదు, సాతాను. చెప్పండి, మన జీవితంలోనికి సాతాను ఎలా ప్రవేశిస్తాడు చెప్పండి? మన బలహీనతలను వాడు తన బలాలుగా మార్చుకుంటాడు. మన బలహీనతలను వాడు బలాలుగా మార్చుకుంటాడు. ఏంటంటే, అన్ని విషయాల్లో నేను కరెక్ట్గా ఉన్నానండి, ఈ ఒక్క విషయంలోనే నేను పడిపోతున్నాను అంటుంటారు అప్పుడప్పుడు. దాని అర్థం, సాతానుగాడు నీ బలహీనతను గుర్తు ఎరిగాడు, అక్కడ నుంచి ఎంటర్ అయ్యాడు ఆల్రెడీ. దేవుని ఆజ్ఞలను పరిపూర్ణంగా పాటించినప్పుడే మన చుట్టూ ఆ ఆజ్ఞలు కంచుకోటలాగుంటాయి. తేడా వచ్చిందా, శత్రువు చొచ్చుకొని వస్తాడు లోనికి. ప్రియులారా, అపవాదికి ఎన్నడూ చోటియకుడే. అష్షూరు కోటలోనికి, నీనెవే కోటలోనికి శత్రువులైన బబులోనీలు అలానే ప్రవేశించారు. వెళ్దాం, కిందికి వెళ్దాం. 7వ వచనం, నిర్ణయమాయను. ఎవరి నిర్ణయం ఇది? దేవుని నిర్ణయం. అది దిగంబరమై కొనిపోబడుచున్నది, గువ్వలు మూలుగునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూలుగుచున్నారు. కట్టబడినప్పటి నుండి నీనెవే పట్టణము నీటి కొలను వలె ఉండెను, దాని జనులు పారిపోతున్నారు. ఇప్పుడు నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడు ఒక్కడును లేడు. మాకు మించిన వాళ్ళు లేరు అని ఒకప్పుడు అనుకున్నారు, కానీ ఈరోజు శత్రువును చూసి పారిపోతున్నారు. ఓడలు బండ్లయ్యాయి, బండ్లు ఓడలయ్యాయి. వీళ్ళని చూసి అందరు భయపడేవాళ్ళు ఒకప్పుడు, శత్రువులను చూసి వీళ్ళు భయపడి పారిపోతున్నారు ఇప్పుడు. 9, వెండి కొల్లపెట్టుడి, బంగారము కొల్లపెట్టుడి, అది సకల విధములైన విచిత్రములకు ఉపకరణములతో నిండి ఉన్నది, అవి లెక్కలేక ఉన్నవి. అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగా నగుచున్నది, జనుల హృదయము కరిగిపోవచ్చున్నది, మోకాళ్ళు వణుకుచున్నవి, అందరి నడుములు బాగుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోచున్నవి అని ఈ 11, 12, 13 వచనాలలో ఒక మంచి విషయాన్ని చెబుతున్నాడు. సింహముల గుహ ఏమాయెను, సింహపు పిల్లల మేత స్థలం ఏమాయెను. నేను చెప్పినప్పుడు సింహముల గుహ ఏమాయెను, ఇప్పుడే కాదు, సింహముల గుహ ఏమాయెను, సింహపు పిల్లల మేత స్థలం ఏమాయెను. ఎవరును బెదిరింపకుండా ఆడు సింహమును, సింహపు పిల్లలను తిరుగులాడు స్థలం ఏమాయెను. పాయింట్ ఏంటంటే, ఈ అష్షూరీయులు తమను తాము సింహాలతో పోల్చుకునేవారు. సింహం అంటే మృగరాజు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా సింహం వీళ్ళకు గుర్తు. సింహము వీళ్ళకు గుర్తు. ఎక్కడికి వెళ్ళినా కూడా సింహం అని చెప్పుకునేవారు. అంటున్నాడు ఇప్పుడు ఏంటి? సింహముల గుహ ఏమాయెను, సింహపు పిల్లల మేత స్థలం ఏమాయెను. ఎవరును బెదిరింపకుండా ఆడు సింహపు పిల్లలు తిరుగులాడు స్థలం ఏమాయెను. తన పిల్లలకు కావలసినంత చీల్చివేయచ్చు, ఆడు సింహములకు కావలసినంత గొంతుగా నొక్కిపట్టుచు, తన గుహలను ఎర్రతోనూ తన నివాసములను వేటాడి పట్టిన ఎర్రతోనూ నింపిన సింహం ఏమైంది నీ సింహతత్వం? అడుగుతున్నాడు దేవుడు. నేను నీకు విరోధినయ్యాను. ఇంకెక్కడి సింహం నువ్వు? నేను నీకు విరోధినయ్యాను. ఈ అష్షూర రాజులు వాళ్ళ శిల్పాలు ఏమండి, వాళ్ళ కట్టడాలు ఎక్కువగా ఈ సింహపు ఆకారంలో కట్టించుకునేవారు. ఇక విచిత్రం ఏంటంటే, వీళ్ళ కాలం, ఏ రాజు ఎప్పుడు పరిపాలించాడు, ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే రాతి పలకల మీద వాళ్ళు రాసి పెట్టేవారు. పలానా కాలం నుంచి పలానా వరకు పలానా రాజు పరిపాలించాడు, పలానా కాలం నుంచి పలానా కాలం వరకు. వీళ్ళ విషయాలన్నీ కూడా వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే శిల్పాలు చెక్కి ఏమండి కొన్ని రాతి పలకలను, రాతి స్తంభాలను నిలబెట్టి రాతి స్తంభాల పైన చెక్కేవారు. వీళ్ళు ఏం చేశారంటే పన్ను తీసుకునేవారు, ట్యాక్స్ కలెక్ట్ చేసుకునేవాళ్ళు.
ఆయా ప్రాంతాల రాజ్యాల నుంచి, దేశాల నుంచి ఆ పన్నులు కట్టే వాళ్ళు వచ్చి ఈ అషూరు చక్రవర్తికి పాద నమస్కారం చేసి పన్ను కట్టి వెళ్ళిపోయేవాళ్ళు. అంత భయంకరంగా ఉండేవాళ్ళు. క్రూయాలిటీకి మారుపేరు అషూరీయులు. అలాంటి పరిస్థితి. ఇవన్నీ వాళ్ళు బొమ్మల రూపంలో చెక్కేవారు. గనుక అషూరీయుల చరిత్ర చాలా ఈజీగా మనకు బయటపడిపోతుంది. ఆ రోజుల్లో వాళ్ళు చెక్కిన కొన్ని శిల్పాలు, కొన్ని ఏమంటే వారికి సంబంధించిన వస్తువులు, రాతి పలకలన్నీ కూడా ఈ రోజుటికి బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. ఈ రోజుటికి ఆ బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నటువంటి వాటిని ఒక్కసారి మీరు తెర మీద చూడండి. వీలైతే లైట్లు ఆఫ్ చేస్తే సరిగ్గా అవకాశం ఉంటే చూడండి ఒకసారి నీట్గా. ఈ బ్రిటిష్ మ్యూజియంలో ఈరోజు అషూరీయులు వాడినటువంటి వస్తువులు అవన్నీ కూడా స్కల్ప్చర్స్, శిల్పాలు వస్తాయి చూడండి. కొన్ని వస్తాయి. సింహపు ఆకారంలో ఉన్నాయి చూడండి. అవి నహూము గ్రంథంలో సింహాల గురించే చెప్పాడు. ఎంత పెద్దవి కనపడుతున్న సింహపు ఆకారం అవన్నీ కూడా. నహూము గ్రంథంలో వాళ్ళు సింహాలతో పోలుస్తూ, మీరు సింహాలు మీకు గుర్తు కదా, ఎక్కడ పోయింది మీ సింహ మృగరాజు శక్తి? కొన్ని రాతి పలకలు వస్తాయి. బ్రిటిష్ మ్యూజియం అండి అదంతా కూడా. కొన్ని రాతి స్తంభాల్లాగా వస్తాయి చూడండి. వాటిని ఇంగ్లీష్లో ఆబ్లిస్క్స్ అంటారు. ఆబ్లిస్క్స్ అది చూడండి. దిస్ ఈజ్ అన్ ఆబ్లిస్క్. అక్కడ ఈ ఆబ్లిస్క్స్లో ఒకవేళ నువ్వు ఆపితే, బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నటువంటి ఆబ్లిస్క్స్లో వాటిని రాతి పలకలు ఏవైతే, రాతి స్తంభాలు ఏవైతే ఉన్నాయో, యూ కెన్ టర్న్ ఆన్ ద లైట్స్ ప్లీజ్. లైట్స్ ఆన్ చేయొచ్చు. చూసారుగా, ఇలాంటిది. రైట్. ఇందులో ఒక రాతి స్తంభంలో, బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నటువంటి రాతి స్తంభంలో ఒకదానిపైన ఏముందంటే, ఇస్రాయేలు రాజైన యెహూ అనే రాజు ఉన్నాడు. ఉదయం చెప్పాను రాజుల పేర్లు. ఇస్రాయేలు రాజు అయినటువంటి యెహూ అషూరు చక్రవర్తికి పన్నులు పంపించాడన్న విషయాన్ని వాళ్ళు చెక్కి పెట్టారు. అది ఈరోజు బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. మీకు అర్థమవుతున్న పాయింట్? ఇస్రాయేలు రాజులలో యెహూ అనే రాజు ఉన్నాడు. యెహూ అన్న రాజు అషూరు రాజుకి పన్ను చెల్లించినాడు. తన యుద్ధ నుంచి మనుషులను పంపి పన్ను చెల్లించాడు అన్న విషయాన్ని చెక్కి బొమ్మలతో సహా అషూరు రాజు రాతి స్తంభాలు, అషూరు రాజ్యపు రాతి స్తంభాలు, ఆబ్లిస్క్స్ అంటారు, అవి ఈరోజు బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. ఎందుకంటే చాలామంది బైబిల్ను తప్పు పట్టుచు బైబిల్ ఒక చరిత్రకు ఇది సెట్ అవ్వదు, చరిత్రకు భిన్నంగా ఉంటుందని చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. చరిత్రకు ఎంత దగ్గరగా ఉంది చరిత్ర బైబిల్ని ఒప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం బైబిలు చరిత్రను ఒప్పుకోవాలి. కనుక బైబిల్ ఒక సాధారణమైన పుస్తకం కాదు, ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి పుస్తకం. ఇది హిస్టారికల్ బుక్. ఇది హిస్టారికల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా కలిగినటువంటి పుస్తకం ఇది. నహూంలో మీరు చదువుతున్నారు. నహూంలో ఏమని చదువుతున్నారు? 11వ వచనం 2వ అధ్యాయం. సింహముల గుహ ఏమాయెను అంటే సింహాల లాంటి వారు వీళ్ళు. ఆయన చెప్పిన మాట సాక్ష్యంగా మన కంటికి కనపడుతుంది ఈరోజు వాళ్ళ స్థితిగతులన్నీ కూడా. లైట్స్ ఆన్ చేయొచ్చు. థ్యాంక్ యూ కెన్ షిఫ్ట్ దాట్. 13వ వచనం. నేను నీకు విరోధినై ఉన్నాను సింహమా అషూరు, నేను నీకు విరోధినై ఉన్నాను. వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసేదను, కత్తి నీ కొదమ సింహములను మృంగివేయును. నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకొనిన ఎరను నేను తీసివేతును, నీ దూతల శబ్దము ఇక వినపడదు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఏంటి 2వ అధ్యాయం చెప్పండి. మొదటి 2 వచనాలు దేవుడు వారికి విసురుతున్న సవాలైతే, 3వ వచనం నుంచి చివరి వరకు వారి నాశనం ఎలాగుంటుందో వివరిస్తున్న వర్ణన. డిస్క్రిప్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్. చెప్పండి, మొదటి అధ్యాయం ఏంటి? 2వ వచనం నుంచి 8వ వచనం వరకు దేవుని గుణాతిశయములైతే, 9వ వచనం నుంచి చివరి వచనం వరకు కొన్ని యూదులతో చెబుతున్నాడు, కొన్ని అషూరీయులతో. అది మొదటి అధ్యాయం. మీరు చదివేటప్పుడు అలా ఆ మైండ్తో చదవాలి. 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు దేవుడు విసురుతున్న ఛాలెంజ్ అయితే, 3వ వచనం నుంచి చివరి వరకు వారి నాశనం ఎలాగుంటుందో చెబుతున్నాడు. భవిష్యత్ ఆయన చెప్పినట్టుగా జరిగింది. క్రీస్తు పూర్వం
612. ఇక చివరి అధ్యాయం 3వ అధ్యాయం. ఈ మూడవ అధ్యాయంలో ఇంతకు వీళ్ళని నాశనం చేయడానికి దేవుడు చూసినటువంటి కొన్ని కారణాలు, రీజన్స్ ఫర్ దై డిస్ట్రాక్షన్. కొన్ని కారణాలు అష్షూరీయులకు ఈ నీనెవె పట్టణానికి ఉన్న శ్రమ ఏదైతే ఉన్నదో దానికి కారణం ఏంటో చెబుతున్నాడు చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, నువ్వు ఒక నరహంతకురాలివి. దానివల్ల ఏం జరుగుతుందో మొదటి 3 వచనాల్లో చెప్పాడు. కారణాలు, రీజన్స్. 3వ అధ్యాయంలో ప్రారంభం ఏంటి? రీజన్స్. అందులో మొదటిది ఏంటి? నువ్వు ఒక నరహంతకురాలివి. 4వ వచనం, 5వ వచనం మరి 2 రీజన్స్ అవి. చక్కని దానవై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై, జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతేగు యెహోవా వాక్కు ఇదే. ఏంటా వాక్కు? నేను నీకు విరోధినై ఉన్నాను. ప్రియులారా, ఇది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే మాట 2వ అధ్యాయం 13వ వచనంలో చెప్పాడు, మళ్ళీ 3వ అధ్యాయంలో కూడా చెబుతున్నాడు. ఏంటా మాట? నేను నీకు విరోధినై ఉన్నాను. మనిషిగా దేవుని యొద్ద నుంచి ఈ మాట ఎప్పుడు అనిపించుకోకూడదు. మనం దేవుని నుంచి మనకు రావాల్సిన మాట ఏంటో తెలుసా? ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడివిగా ఉన్నావని ఆ సర్టిఫికెట్ రావాలి తప్పితే నేను నీకు విరోధినై ఉన్నానన్న మాట దేవుని యొద్ద నుంచి రాకూడదు. అది ఎప్పుడు జరగకూడదు ప్రియులారా. అది భయంకరమైన మాట. లోకమంతా నీ పక్షమున ఉండగా దేవుడు విరోధైతే ఆ బ్రతుకు శూన్యం. లోకమంతా విరోధమైన దేవుడు నీ పక్షమున ఉంటే ఆ బ్రతుకు ధన్యకరం. ఏది కావాలో కోరుకోండి. కృపా కటాక్షములే మన మీద ఉండాలి తప్పితే ఆయన ఉగ్రత మన మీద ఎప్పుడూ ఉండకూడదు. ఏమంటే భయం వేసిపోవట్లేదు? నహూము గ్రంథం చదువుతుంటే అష్షూరులతో ఒక ఆట ఆడుకుంటున్నాడు ఆయన. ప్రపంచాన్ని ఇరగదీసినటువంటి చరిత్ర అష్షూరులది. అయితే ముచ్చెమటలు పట్టిస్తున్నాడు అష్షూరీయులకు. ఒక విషయం చెప్పాలి, ఇది అష్షూరీయులకే కాదు, ప్రతి అగ్రరాజ్యానికి ఇదొక పాఠం. బైబిల్ ఇండియాలో మాత్రమే ఉందేంటి? ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో బైబిల్ ఉంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఉన్న బైబిల్లో నహూము గ్రంథం ఉంది. ఆ నహూము గ్రంథంలో ఉన్న పాఠం ప్రతి అగ్రరాజ్యం చదవాలి. అసలు అష్షూరు అగ్రరాజ్యం ముందు ఈనాటి అగ్రరాజ్యాలు అసలు అగ్రరాజ్యాలే కాదు. ఈరోజు అగ్రరాజ్యాలుగా పిలువబడుతున్నవి వారి సరిహద్దులలో మాత్రమే పరిపాలించుకుంటున్నారు. కానీ ఒక భారతదేశం నుంచి మధ్యధరా సముద్రం వరకు పరిపాలించిన ఘనత ఈ అష్షూరు సామ్రాజ్యానిది. ఒక రాత్రికి లేపాడు దేవుడు, ఒక రాత్రికి తుడిచేశాడు. ఆ రోజు వాళ్ళు చేసిన తప్పే ఈరోజు అగ్రరాజ్యాలు కూడా చేస్తున్నాయి. ఏంటో చెప్పనా? ఉదాహరణకు ఒక అమెరికా అగ్రరాజ్యాన్ని తీసుకుంటే, బైబిల్ కలిగిన క్రైస్తవ దేశంగా పిలువబడుతున్న ఈ అగ్రరాజ్యం ఏం చేస్తుందో చెప్పనా? దేవుని చట్టమైన బైబిల్కి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న పని ఈరోజు గే మ్యారేజెస్ని అలో చేస్తున్నారు. చట్ట విరుద్ధంగా, దేవుని చట్టానికి విరుద్ధంగా ఉన్న దానిని చట్టరీత్యా అంగీకార యోగ్యంగా చేశారు. ఏంటి? గే మ్యారేజెస్. అంటే పురుషులు వివాహం చేసుకోవచ్చు, స్త్రీలు వివాహం చేసుకోవచ్చు. అది తప్పు కాదని ప్రకటిస్తున్నారు. వాళ్ళు కూడా కొన్ని హక్కులు. అది కేవలం అమెరికానే కాదండి, ప్రతి దేశానికి అది వైరస్ లాగా ప్రాకుతుంది ఈరోజు. వెస్టర్న్ కంట్రీస్, అమెరికన్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అండ్ యూరోపియన్ కంట్రీస్లో చాలా దేశాలు ఈరోజు ఈ చట్టాన్ని ఆమోదించాయి. ఎన్ని చట్టాలు దానికి ఓటేసినా దేవుని చట్టం దానికి వ్యతిరేకం. ఇప్పుడు దేవుడి అగ్రరాజ్యాలకు విరోధి కాదా? మీరు చెప్పండి. ఇప్పుడు పాఠం నేర్చుకోవాలి. ఏ రాజ్యానికి దేవుడు వ్యతిరేకి కాకూడదు, కష్టాలు కొని తెచ్చుకోకూడదు. నహూము గ్రంథం ప్రతి దేశానికి ఒక పాఠం అవ్వాలి. ప్రతి వ్యక్తికి ఒక పాఠం, ప్రతి రాజ్యానికి ఒక పాఠం. భయంకరంగా మాట్లాడుతున్నాడు 5-6 వచనాలలో. 5-6 వచనాలు. 7వ వచనం. అప్పుడు నిన్ను చూచు వారందరూ నీ యొద్ద నుండి పారిపోయి నీనేవే పాడైపోయేనే, దాని కొరకు అంగలార్చువారెవరు? నిన్ను ఓదార్చు వారిని ఎక్కడి నుండి పిలుచుకొని వచ్చేదమందరు. ఇది పడిపోతే ఏడ్చే దిక్కు కూడా నీకు ఉండదంటున్నాడు.
సముద్రమే తనకు ఆపుగాను, కంపేర్ చేస్తున్నాడు ఎవరితో చూడండి, సముద్రమే తనకు ఆపుగాను, సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకొని బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండిన నో అమోను పట్టణము కంటే నీవు విశేషమైన దానవా. ఐగుప్తు రాజధాని, ప్రాచీన ఐగుప్తు రాజధాని అది నో అమోను పట్టణం. అంతకంటే గొప్పదానవా నువ్వు. థీబ్స్ అనే సిటీ, హెబ్రీ భాషలో నో అమోను అని అంటారు దీన్ని. కూషీయులను ఐగుప్తీయులను దాని శూరులైరి, వారు విస్తార జనముగా నుండిరి. పూతువారును లూబీలు నీకు సహాయాలై ఉండిరి. అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను. రాజమార్గములో మొగలైందు శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి. దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులనందరినీ సంకెళ్లతో బంధించిరి. నో ఆమోను పట్టణం నీ కళ్ళెదురునే, నీ చేతనే కదా. ఇదే అష్షూరు సామ్రాజ్యము రాజ్యాధినేతలతో కూల్చబడినటువంటి పట్టణం నో అమోను పట్టణం. అంతకంటే గొప్పదానివా, నీకంటే చాలా పెద్దది నో అమోను పట్టణం. దాన్నే తుడిచేశాను, నువ్వెంత అంటున్నాడు దేవుడు నీనెవేతో. నేను మీకు నహూము గ్రంథం ఎప్పుడు రాయబడిందని చెప్పాను, కాలం చెప్పండి ఎవరైనా. ఎప్పుడు రాయబడిందని చెప్పాను? క్రీస్తు పూర్వం 663 నుంచి 612 మధ్యలో ఉన్నాను. అది ఎలా చెప్పగలిగాను? ఈ వచనాన్ని బట్టి. ఏ వచనం? 3వ అధ్యాయం 8వ వచనంలో నో అమోన్ అనే పట్టణము నాశనం అయిపోయిందన్న ప్రవచనం ఉంది అక్కడ. ఆ ప్రవచనంగా చరిత్ర చెబుతున్నాడు అక్కడ. నో అమోన్ అనే పట్టణం ఐగుప్తు దేశానికి ప్రాచీన రాజధాని అయినటువంటి థీబ్స్ అనే పేరు గల ఈ నో అమోను పట్టణం క్రీస్తు పూర్వం 663లో కూల్చబడింది. నహూము గ్రంథం రాసే టైంకి మనకేమర్థమైపోతుంది? అప్పటికే నో అమోన్ ఏమైపోయింది? పడిపోయిందని తెలిసిపోయింది. దాన్ని బట్టి దాని అర్థం ఏంటి? నహూము గ్రంథం క్రీస్తు పూర్వం 663 కంటే ముందైతే రాయబడలేదు. ఖచ్చితంగా నో అమోను పట్టణము కూల్చబడిన తర్వాతనే రాయబడింది. దాని అర్థం 663 నుంచి 612 మధ్యలో. 612లో ఏం జరిగింది? నీనేవే పట్టణం పడిపోయింది. ఈ రెండింటికి మధ్యలో నహూము గారి ప్రవచనం. రైట్. 11వ వచనం, నీవును మత్తురాలవై దాగుకొందువు, శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెదుకుదువు. అయితే నీ కోటలన్నీ అకాలపు పండ్లు గల అజ్జురపు చెట్ల వలె ఉన్నవి. ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోటపడును. 13, నీ జనులు స్త్రీల వంటి వారైరి. నువ్వు ఏదో నీ బలాన్ని చూసి నమ్ముకోకు, నువ్వు త్వరలో బలహీనుడు అయిపోతున్నావు అని చెబుతున్నాడు. అలా చెబుతూ తర్వాత చదవండి మీరందరూ కూడా. 18, 19 వచనాలైన చివరి వచనాలను దయచేసి మీరు చూడాలి ఇప్పుడు. 18, 19 నహూము గ్రంథం చివరి వచనాలు. అష్షూరు రాజా నీ కాపరులు నిద్రపోయిరి. నహూము గారు చెబుతున్నాడు రాజుతో, అష్షూరు రాజా నీ కాపరులు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొనిరి, నీ జనులు పర్వతముల మీద చెదిరిపోయిరి, వారిని సమకూర్చువాడొకడును లేడు. నీకు తగిలిన దెబ్బ ఏముంది అక్కడ? బహు చెడ్డది. నీ గాయమునకు చికిత్స ఎవ్వడునూ చేయలేడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింసనుందిరి. నిన్ను గూర్చిన వార్త విను వారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు. యువర్ చాప్టర్ ఈజ్ క్లోజ్డ్. నీకు తగిలిన దెబ్బ మామూలుది కాదు అని చెప్పాడు నహూము గారు. ఇప్పుడు చెబుతాను అసలు విషయం. క్రీస్తు పూర్వం 612లో నీనెవె పట్టణం మీద దాడి చేస్తే బబులోనీయులు, అది ఎలా అయిపోయిందో చెప్పనా? నీనెవె పట్టణం నామరూపాలు లేకుండా తుడిచిపెట్టబడింది. అది ఎంత భయంకరం అంటే కనీసం శిథిలాలు కూడా కనబడకుండా కాల్చేశారట. శిథిలాలు కూడా కనబడకుండా కాల్చేశారు బబులోనీయులు. అదే చెప్పాడు ఏంటి 2వ అధ్యాయంలో, వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసేదను. ఏదో జనులను చంపి వెళ్ళిపోలేదు బబులోనీయులు. నీనెవె పట్టణం మీద దాడి చేసి జనులు చంపి వెళ్ళిపోలేదు. పట్టణం కాల్చేస్తే బూడిదైపోయింది. పట్టణం ఇది బూడిదైపోయింది. అసలు ఈ ప్రాంతములో ఒక పట్టణం అంటూ ఒకటి ఉండేది అని కూడా గుర్తు పట్టణంత భయంకరంగా పడిపోయింది. మీరు నమ్మరు, మొన్న క్రీస్తు శకం 1842లో అంటే 19వ శతాబ్దంలో నీనెవె పట్టణం ఇక్కడ ఉండేదని ఏవో చిన్న ఆధారాలు దొరికాయట అంతే. మొన్నటి వరకు నీనెవె పట్టణం అంటూ ఒకటి ఉందని కూడా ఎవ్వరికీ తెలియనంత భయంకరంగా దాన్ని దేవుడు వాషౌట్ చేశాడు. ఏమర్థమవుతుంది చెప్పండి? దేవునితో పెట్టుకుంటే ఫలితం అదే. దేవునితో పెట్టుకుంటే ఫలితం అదే. ఎవరితో పెట్టుకున్న దేవునితో పెట్టుకోకూడదు. ఆయన చల్లని చూపు కింద మనం బ్రతకాలి తప్ప ఆయన కన్నెర్ర చేస్తే చూడాలనుకోవడం పొరపాటు. ఎంత భయంకరం చూడండి.
ఆయన ఆశీర్వదిస్తే ఆయన చల్లని చూపు ఉంటుంది. ఆయనే విరోధి అయితే చరిత్రలో అత్యంత శక్తివంతమైన రాజ్యం అతలాకుతలమైపోయింది. ఇక మనమెంత? మీరు బయలుదేరి వెళ్ళిపోయే ముందుగా నహూము గారిలాగా అష్షూరు భవిష్యత్తును చెప్పిన మరికొంతమంది ప్రవచనాలను రెఫరెన్సెస్ రాసుకొని తర్వాత చదవండి. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం రాసుకోండి, తర్వాత చదవండి. 13 నుంచి 15. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనములు. 13 నుంచి 15 వచనములు. అలాగే యెషయా గ్రంథం అగైన్. ఇంతకుముందు ఆల్రెడీ 10 చదివారు మీరు. 10 చదివారు. ఇంతకుముందు నేను చూపించిన రెఫరెన్సెస్ 15 నుంచి 16 వరకు మనం చదివాము ఆల్రెడీ. అలాగే అదే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం. అదే యెషయా గ్రంథం 14:25. యెషయా గ్రంథం 14:25. అలాగే యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 27 నుంచి 32 వరకు. 27 నుంచి 32 వరకు అష్షూరీయుల భవిష్యత్తు చెప్పినటువంటి రెఫరెన్సెస్ ఇవన్నీ కూడా. అలాగే 31వ అధ్యాయము యెషయా గ్రంథం 31వ అధ్యాయము 8-9 వచనములు. 8-9 వచనములు. అలాగే 52వ అధ్యాయం యెషయా గ్రంథం 52వ అధ్యాయం 4-5 వచనములు. 4వ వచనం ఒకటి చాలు. 4వ వచనం ఒకటి చాలు. ఏమండి? ఈ రెఫరెన్సెస్ అన్నీ కూడా నహూము గారిలా అష్షూరు భవిష్యత్తును చెప్పినవి, నీనెవే భవిష్యత్తును చెప్పినవి. తర్వాత పఠించండి. చెప్పండి. నహూము గారి ప్రవచనం ఎప్పుడు నెరవేరబడింది? క్రీస్తు పూర్వం 612లో నీనెవే పట్టణం నాశనం అయిపోయింది. క్రీస్తు పూర్వం 607లో మొత్తం అష్షూరు సామ్రాజ్యమే కూల్చివేయబడింది. ఈ చాలా ఇంపార్టెంట్. క్రీస్తు పూర్వం 612లో నహూము గారు చెప్పిన ప్రవచనం నీనెవెకు పట్టింది, నెరవేరబడింది. అష్షూరు సామ్రాజ్యం మొత్తం కూలిపోయి సర్వశక్తులు, సర్వాధికారము లోకంలో బబులోనియులకు వచ్చిన కాలం. అష్షూరు సామ్రాజ్యం పడిపోవడం క్రీస్తు పూర్వం 607. బబులోనియులు గద్దెనెక్కడం 606. బబులోనియులు గద్దెనెక్కడం, అధికార పీఠాన్ని అధిష్ఠించడం 606. అష్షూరీయుల చాప్టర్ క్లోజ్ అయింది 607. ఎందువలన ఇంత భయంకరమైన శాపాన్ని కొని తెచ్చుకున్నారు అష్షూరీయులు? దేవునికి వ్యతిరేకం అవ్వడం వలన. నహూము గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ అధ్యాయం. 1వ అధ్యాయం మొదటి 2 నుంచి 8 వచనముల భాగం గుణాతిశయములు దేవునివైతే, 9 నుంచి చివరి వరకు యూదులతో కొన్ని, తర్వాత నీనెవే పట్టణస్థులతో కొన్ని. అది 1వ అధ్యాయం. 2వ అధ్యాయం ఏంటి? మొదటి 2 వచనాలు దేవుడు వారికి విసురుతున్న సవాలైతే, 3 నుంచి చివరి వరకు వారి నాశనం యొక్క వర్ణన. నెక్స్ట్ 3వ అధ్యాయంలో వారి నాశనానికి కారణాలు, ఇక ఎప్పుడు నువ్వు లేవవు అన్న భవిష్యత్. నీ దెబ్బ చాలా పెద్దది, నిన్ను ఎవ్వడు కాపాడలేడు. ఇది నహూము గ్రంథం. ఈ గ్రంథం విన్న తర్వాత దేవుడు చెప్పింది చెప్పినట్టుగా జరిగిందన్న విషయం చరిత్ర మనకు నేర్పిస్తున్న పాఠం. అలాగే మరొక్కసారి మీ జ్ఞాపకాల్లోకి తెస్తున్నది, మనకు కూడా ఒక భవిష్యత్తు ఉంది. ఆ రోజు నహూము గారు చెప్పారు భవిష్యత్తు. ఎవరికి? నీనెవెకి. దేవుని బిడ్డగా, దేవుని సేవకుడిగా చెప్పిన ఆ భవిష్యత్తు నెరవేరింది. ఈరోజు ఈ అంత్యకాలాన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మన భవిష్యత్తు చెప్పాడు. ఏమని? సర్వలోకానికి ప్రకటింపబడుతున్న సువార్త మీరు వినాలి, నమ్మాలి, లోబడాలి. అప్పుడు మీకు రక్షణ. లోబడకపోతే చెప్పండి, శిక్ష తప్పదు. లోబడి ఆ రక్షణను చేజిక్కించుకుందామా? తిరుగబడి నరక శిక్షకు పాత్రులవుదామా? నిర్ణయం మనకే వదిలాడు. జ్ఞానవంతమైన తెలివిగల నిర్ణయాన్ని తీసుకొని పాపం అనే బీటలకు తావివ్వకుండా మన చుట్టూ వాక్యం అనే కంచుకోట నిర్మించుకొని శత్రువులోనికి రాకుండా మన జీవితాలను మనం కాపాడుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.
విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.